ప్రియులరా, ప్రాముఖ్యమైన సమయానికి వచ్చాం. దేవుని సేవకులు మాట్లాడుతున్నప్పుడు అందరూ కూడా ప్రార్థన పూర్వకంగా దేవుని వాక్యం వినాలి మనం చేస్తున్నాను. దైవజనులు మాట్లాడుతున్నప్పుడు ఎవ్వరు కూడా అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుని వాక్యానికి భయం కలిగి శ్రద్ధగా వినాలని అందరికీ మనవి చేస్తున్నాను ప్రేమతో. ఈ సమయంలో దేవుని సేవకులు రెవరెండ్ ఎలీషా గారు వచ్చి దేవుని వాక్యం మనతో మాట్లాడతారు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. శబ్దం వినిపిస్తలేదు మీ నుండి. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. చాలా మన దేవుడు దయగలిగిన దేవుడు. ఆయన ఆత్మను మనము జ్ఞాపకం చేసుకొంచు దయగల ఆత్మ అనే మనము ఈ సాయంకాలంన అట్టి దయగల ఆత్మ సహాయం అడుగుతూ చిన్న ప్రార్థన చేద్దాము. సేవకునిగా నేను పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసంను ఇష్టపడతాను కనుక ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి నాతో. తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇంతదాకా దైవజనులు చక్కటి ఆరాధన గీతములు ప్రార్థనలు యాచనలు చేసి ఉంటున్నారు. దీనుడినైనా నన్ను, ఎన్నికలేని నన్ను నీ మహాకృప చేత ఇక్కడ నీ ప్రజల ఎదుట నిలబెట్టిన నీవు నాకు శక్తి చాలదని మరొకసారి నేను నీ జ్ఞాపకం చేస్తున్నానయ్యా. నీ ఆత్మచేత నీ సేవకుడు నేను నన్ను బలపరచమని ప్రార్థిస్తూ అన్ని విషయముల్లో నీకు అప్పచెప్పుకొంచుండగా చెప్పశక్యము కానటువంటి ఆనందముతో మా హృదయాలను మీరు నింపమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్యం ఇక్కడ వెల్లడి ఉండటం వలన మాకున్న సమస్త బంధకములు తెగిపోయినని మేము నమ్ముచు మమ్మల్ని మేము నీ ఆత్మ నడిపింపుకు అప్పచెప్పుకొంచు యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం కూడా మొదటి దినమున విన్నాం ఇశ్రాయేల్ ప్రజల గురించి. ఇశ్రాయేల్ ప్రజలు అరణ్యంలో, ఎర్ర సముద్రం దాటి అరణ్యంలో నడుస్తున్నప్పుడు, ఎడారిలో నడుస్తున్నప్పుడు దేవుడు వారికి లెక్క లేనన్ని మేలు చేస్తూ ఉన్నాడు. దాన్నే మనము రక్షణ అని పిలుస్తూ ఉన్నాం. దేవుని యొక్క కాపుదలలో, దేవుని యొక్క రక్షణలో ఆ ప్రజలు మరి నడిపించబడతా ఉన్నారు. ఆ విధంగా నడిపించబడి వారందరూ కూడా ఒక దినము సమయం వచ్చినప్పుడు దేవుని మీద సనుక్కొని చాలామంది అరణ్యంలో మరణించినట్టుగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు వారందరూ కూడా ఒక దేశంలో నివసిస్తున్నప్పుడు వారికి ఎల్లవేళల భద్రత ఉండడానికి కొరకు మెటీరియల్గా ఒక సాదృశ్యంగా ద్వితీయోపదేశ కాండంలో 13వ అధ్యాయంలో, ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయంలో ఒక మాట సెలవిస్తున్నాడు. ఎంత కరువు వచ్చినా, వర్షమున్నా వర్షము లేకపోయినా నేను మాత్రము మీకు ధాన్యాన్ని, ద్రాక్షరసమును, నూనెను ఇస్తానంటున్నాడు. ఈ మూడు దేవుడు వారికి ఇవ్వడం ఎప్పుడు కూడా ఆపలేదు. మరలా చెప్తున్నాను, ధాన్యము, ద్రాక్షరసము, నూనె. ఆ కాలంలో వారికి అవి అర్థం కాలేదు. కానీ ఈ కాలంలో ఉన్న మనకు ఆ యొక్క పాత నిబంధనలో మరుగుగా ఉన్నటువంటి యేసు ప్రభువును మనము ప్రత్యక్షం చేసుకోవడానికి పాత నిబంధన మనకెంతో ఉపయోగకరంగా ఉంటున్నది. ఈ సమయంలో ఆ నూనెను మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు ఆలోచించి ఎవరైతే దేవుని సన్నిధిలో రక్షింపబడి ఉన్నారో వారందరూ కూడా కొత్త నిబంధనలు చెప్తున్నాడు, మీరు అందరూ కూడా అభిషేకింపబడిన వారు. దేవునిలో రక్షింపబడిన వారందరూ కూడా ఎవరు? అభిషేకించబడిన వారు. ఎక్కడైతే అభిషేకం అన్న మాట వస్తుందో
బైబిల్ గ్రంథంలో అక్కడ నూనె తప్పనిసరిగా ఉంటున్నది. నూనె లేకుండా ఎక్కడ కూడా మనము అభిషేకించబడ్డము చూడట్లేదు. ఈ సమయంలో ఆ ఒక్క నూనెను గురించినటువంటి సంగతి నేను మీకు జ్ఞాపకం చేసి, ఈ దినము మరి అన్ని విషయాల్లో మనము పరిశుద్ధాత్మకు అప్పచెప్పుకొని మన జీవితాల్లో ఏ విధంగా మనల్ని మనము దేవుని కొరకు ఫలభరితులం కావాలో తెలుసుకుందాం. ఇందాక మనం చదివిన వాక్య భాగంలో సమూయేలు కొమ్ములో ఉన్నటువంటి నూనెను తీసుకొని దావీదు పైన కుమ్మరిస్తూ ఉన్నాడు. అందరి అన్నదమ్ముల ఎదుట దావీదు పైన ఆ నూనెను కుమ్మరించబడడం మనం చూస్తున్నాం. ఈ నూనెను కుమ్మరించబడక ముందు ఈ దావీదుని గురించి మనం కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఈ దావీదు స్థానంలో మనమందరము కూడా ఉన్నామని ఈ దినం మనం ఒప్పుకుంటాం. మొట్టమొదటిగా దావీదు జీవితంలో మనం ఆలోచిస్తే ఆయన 51వ కీర్తనలో ఒప్పుకున్నట్టుగా, నా తల్లి నన్ను పాపమునందే గర్భము ధరించింది. మరి పాపమునందే తాను గర్భము ధరించినందుకో మనకు తెలియదు, కానీ దావీదిచ్చిన వాక్యం యొక్క ఆ మాటను బట్టి మనం తెలుసుకుంటున్నాం, తన తండ్రి దావీదును ఇష్టపడలేడని. మరలా గమనించుదాం. కొమ్ములో ఉన్నటువంటి నూనె దావీదు తలపైకి రాకముందు ఆయన పరిస్థితి ఏంటిదో మనం తెలుసుకుందాం. దాన్ని నేనేమని ఈ దినం మీకు తెలియజేస్తున్నానంటే, అభిషేకించబడిన వారు ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళ లెక్కను ఈ దినం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అభిషేకించబడినటువంటి దావీదు జీవితంలో నుండి ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్, ద ఛాలెంజెస్ ఆఫ్ ద అనాయింటెడ్, ఏమేమి ఉంటాయి సవాళ్ళు. ఊరికనే మనము క్రైస్తవులమని అనుకుంటున్నాం, కానీ మనం అభిషేకించబడిన వారమని మర్చిపోతున్నాం. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఒక సాదృశ్యంగా దేవుడు దావీదు జీవితాన్ని మనకు ఉంచినాడు. కాబట్టి ఈ దినం దానిలో నుంచి నేర్చుకుందాం. మొట్టమొదటిగా తండ్రి అసహించుకున్నటువంటి పరిస్థితిని మనం అక్కడ చూస్తున్నాం. ఈ సేవకుడు అది ఎలా చెప్పగలుగుతున్నాడంటే, మిగతా 7 కుమారులు వారు మంచి స్థితిలో ప్రేమించబడుతున్నారు, కానీ ఒక్కడు మాత్రమే ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. మిగతా అందరినీ మంచి చదువులు చదివించి ఒక్కడిని చదివించకపోతే మనకేమర్థమవుతుంది? తండ్రి వాణ్ణి ప్రేమిస్తలేడు. ఎందుకంటే తల్లి ప్రస్తావన ఎక్కడ బైబిల్లో మనం చూడట్లేదు. అది దావీదు తనకు తానుగా చెప్తున్న మాట, నా తల్లి నన్ను పాపంలో గర్భము ధరించిందని. ఎక్కడనో గొర్రెల కాపరిగా ఆయన బ్రతుకుతూ ఉన్నాడు. అది అంత ఈజీ కాదు. ఈరోజు ఈ సేవకుడి స్థానంలో నిలిచున్నాడు. అక్కడ కూర్చుని నీవు అనుకుంటావు, సేవకునికి ఏమైంది, చాలా మంచి కృప ఇచ్చాడు దేవుడని. కానీ నీకు తెలియదు ఈ సేవకుడు నీ స్థానంలో నుండి వచ్చాడని. ఇక్కడ దావీదు పరిస్థితి కూడా అలాగే ఉంది. దావీదు గొర్రెలను మేపుతున్నాడు, వాటిని చక్కగా చూసుకుంటున్నాడు. అక్కడ అపాయకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. నన్ను అడిగితే నాకున్నటువంటి వివేచనతో చెప్తున్నాను, ఈ 7 అన్నదమ్ములు ఒక పులిని కూడా చంపేవాళ్ళు కారేమో. అందుకే ద సూటబుల్ రైట్ పర్సన్ని దేవుడు ఏం చేశాడంటే గొర్రెల దగ్గర కాపరిగా ఉంచాడు. గొర్రెల దగ్గర కాపరిగా ఉంచాడు. గొర్రెల కాపరి దావీదును అని మనం ఈజీగా చెప్పుకుంటున్నాం. ఈ దినము అభిషిక్తులు, సేవకులు లేదా దేవుని చేత ఎన్నుకొనబడిన వారి యొక్క ప్రయాసము, వారికి ఉన్నటువంటి సవాళ్ళు మనం తెలుసుకోలేకపోతున్నాం. నేను మరలా చెప్తున్నాను, కొమ్ములో ఉన్న నూనెను పొందిన వారి గురించి మరలా గుర్తు చేస్తున్నాను, దేవుని చేత ఎన్నుకొనబడిన వారి గురించి. ఈ సమయంలో దావీదు ఏమేమి కష్టాల గుండా అక్కడ ఉన్నాడో ఆలోచిస్తే, సింహము వచ్చింది, సింహాన్ని చంపేశాడు. ఎలుగుబంటి వచ్చింది, ఎలుగుబంటిని
చంపేశాడు. ఇవన్నీ ఆలోచిస్తే నాకు అనిపించింది, అప్పటి వరకు దావీదు మీదికి ఏం లేదు. గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు అభిషేకం లేదు. అభిషేకానికి ముందే రిస్క్ ఉంది. ఆయన లైఫ్ ఎక్కడుంది? రిస్క్లో ఉంది ఆయన లైఫ్. అందరు అనుకుంటారు సేవకు వచ్చిన తర్వాత కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు, దేవుని నమ్మిన తర్వాత చాలా కష్టాలు వస్తున్నాయి అనుకుంటారు. మీ హృదయ లోతుల్లో ఉంటుంది, నమ్మినాం దేవుణ్ణి, రక్షింపబడ్డాం దేవుణ్ణి, ఓకే, ఫేర్ అండ్ గుడ్, అంత బాగానే ఉంది. కానీ కష్టాలు మాత్రం లోపల ఉన్నందుకు మనం అనుకుంటాం. దావీదు అభిషేకించక ముందే గొర్రెల కాపరిగా ఉంటున్నాడు. తర్వాత తండ్రి ప్రేమను నోచుకొని పరిస్థితుల్లో ఉంటున్నాడు. నేను డైరెక్ట్గా వాక్య ప్రత్యక్షతలోనికి వెళుతూ రెండింటిని మేనేజ్ చేస్తూ చెప్తున్నాను. ఎవరు మిస్ కాకండి. ఒకటి మిస్ అయితే అర్థం కాదు ఈ దినం. తండ్రి ప్రేమ ఒక వ్యక్తి జీవితంలో తండ్రి ప్రేమ ఎంతో ప్రాముఖ్యమైంది. తండ్రులు ఉన్నవారికి లేక తండ్రిగా ఉన్నవారికి ఇది ఎంతో అవసరమైంది. బైబిల్లో నుండి చెప్తాను. యేసు ప్రభువు తాను బాప్టిజం తీసుకున్న తర్వాత తండ్రికి మనసాగాలక ఏం చేశాడు? ఈయననే నా ప్రియ కుమారుడు. థ్యాంక్ యూ లార్డ్. చాలా గొప్ప ప్రత్యక్షత. ఫాదర్ అనేవాడు పిల్లల విషయంలో ఎప్పుడూ ఒక కన్ను పెట్టి చూస్తూ ఉంటాడు. నీవు ఒక తండ్రివైతే నీ పిల్లల పక్షంగా ఆ విధంగా చూడాలా. నీవు అభిషిక్తుడిగా ఉండి సేవకునిగా ఉంటే సంఘ బిడ్డల పట్ల ఆ విధంగా నీవు చూడాలా. యేసు ప్రభు విషయంలో పరలోకంలో ఉన్న తండ్రి ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని అన్నాడు. కానీ దావీదుకు ఆ భాగ్యం దొరకలేదు. తన తండ్రి మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. కొడుకుని, కుమారుని మర్చిపోయిన స్థితిలో ఉన్నాడు. కానీ దేవుడు ఆయనను మర్చిపోలేదు అని మనకు తెలుసు. ఈ సమయంలో మర్చిపోయిన స్థితిలో ఇది బేసిక్ స్టార్టింగ్ లెసన్. తండ్రి ప్రేమ నోచుకోలేడు. ద ఛాలెంజ్ దట్ ద డేవిడ్ ఇస్ ఫేసింగ్ ఇస్ సో హార్డ్. We cannot even express it in our words. మన మాటల్లో కూడా చెప్పలేం. మా నాన్నగారు చనిపోయారు, సరిగ్గా 14 సంవత్సరాలు అవుతుంది. నాకు తెలుసు ఆ పెయిన్ ఏంటిదో. యేసు ప్రభుని తండ్రి మెచ్చుకున్నాడు. ఈ దినము చాలామంది తండ్రి ప్రేమను నోచుకున్న వాళ్ళు లేరు. అదే స్థితిలో దావీదున్నాడు. ఇక్కడ కూర్చున్న మీలో కూడా మీరు దేవుని సేవ చేయడానికి ఇష్టపడి దేవుని పిలుపును పొంది దేవుని కొరకు బ్రతుకుదామంటే కుటుంబంలో ఉన్న వాళ్ళు మిమ్మల్ని చులకనగా చేస్తారు. నాకు తెలిసిన కొంతమంది బ్రదర్స్ అయితే సంవత్సరాలు తన ఇంటి వాళ్ళని వదిలేసి బయట బ్రతికిన వాళ్ళు ఉన్నారు. అభిషేకాన్ని అనగా దేవుని కనుదృష్టిని ఎవరెవరు కలిగి ఉన్నారో, ఎవరెవరి జీవితాల్లో దేవుని కనుదృష్టి ఉందో వారు ధన్యులు. వాళ్ళు ఏ స్థితి గుండి వెళ్ళినప్పటికీ వారికి తోడుగా ఎవరుంటారు? దేవుడు ఉంటాడు. ఇప్పుడు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఎందుకు చెప్తున్నానంటే, దావీదు ఒకరోజు రాజు అయ్యాడు కాబట్టి. కానీ నేనేమైతానో నాకు తెలియదు. చిన్నప్పుడు స్పేస్ అంత అయోమయం, శూన్యం. కానీ చిన్న వయసులోనే దేవుడు నన్ను తన సేవలో వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఇక్కడ నేను గర్వించడానికి చెప్పట్లేదు, కానీ దావీదు జీవితంలో నుండి చెప్తున్నాను. ఈ దినం మనము గొర్రెల దగ్గర ఉన్నట్టుగా మన జీవితం ఉండొచ్చు, కానీ నిన్ను దేవుడు నిజంగా ప్రేమిస్తున్నాడని నువ్వు ఎరిగితే నీకు తెలియకుండానే విశ్వాసం నీలో ఎదుగుతూ ఉంటుంది. మొట్టమొదటి సమస్యను మనం చూసాం. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే వాయిద్యం వాయిస్తూ ఉన్నాడు. అందరికీ తెలుసు. ఆయన వాయిద్యం వాయిస్తూ ఉంటే ఒక యథార్థవంతుడు, తర్వాత దేవుడు అన్నాడు, నా హృదయానుసారి అన్నాడు దావీదుని. దావీదు మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్ అన్నాడు దేవుడు. ఆయన వాయిద్యము వాయిస్తుంటే దయ్యాలు పారిపోయినాయి. వావ్, వాట్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ ఇట్ ఈస్ కదా. వాయిద్యం వాయిస్తుంటే ఇది చాలా జాగ్రత్త. మనము మ్యూజిక్ ప్లే చేస్తాం,
ఒకసారి దావీదును జ్ఞాపకం చేసుకోవాలా. కీర్తనలన్నీ దావీదులో ఎక్కువ మొత్తంలో ఉన్నాయి. మ్యూజిక్ ప్లే చేస్తేనే, ప్రార్థించక ముందే మ్యూజిక్ ప్లే చేస్తుంటేనే దయ్యాలు వెళ్ళిపోవాలి. దావీదు జీవితంలో నుంచి నేర్చుకుంటున్నాం. ద ఛాలెంజెస్ దట్ ద అనాయింటెడ్ ఫేసెస్. సవాళ్ళు అభిషేకం ఉన్న వాళ్ళు ఎట్లా ఎదుర్కొంటారో. మేలు చేయడానికి వెళ్తే ఆ మేలు మనకే భారంగా అయిపోయినట్టుగా సౌలు ఎన్నిసార్లు సాతాను చేత వెరిపింపబడ్డప్పుడు ఈయన వెళ్ళి వాయిద్యం వాయిస్తే ఆయనను ఆ అపవిత్రాత్మ వదిలిపోయింది. అంత గొప్పగా దేవుడు ఆయనతో ఉంటున్నాడు. తర్వాత ఆయన పరిస్థితి చూస్తే అన్నదమ్ములు ఎవ్వరి మీద కూడా ఆయన ఎప్పుడు కూడా సనుక్కున్నట్టు బైబిల్ గ్రంథంలో లేదు. కొమ్ములో ఉన్న నూనెను నేను ఎందుకు ప్రేరేపించబడి ఆ కొమ్ములో ఉన్న నూనె అని ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే, దానికి అర్హత ఎవరికి ఉందో అటువంటి వ్యక్తి పైనే ఆ నూనె ఏమైంది, ఆరింది. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో దయచేసి వాక్యము చాలా విలువైంది. మన విశ్వాసం అంతా వాక్యం పైన ఆధారపడాల. నీ విశ్వాసం ఇంకా దేనిపైన అయినా ఆధారపడితే అది కూలిపోతుంది ఒక దినం. వాక్యాన్ని ఆధారం చేసుకున్న విశ్వాసం మనం కలిగి ఉండాలి. ఈ సమయంలో ఆ కొమ్ములో ఉన్న నూనె దావీదు విషయంలోనే కాదు, ఈ సేవకునిగా నేను ప్రకటిస్తున్నాను. నా కడుపులో ఆ మాటలు ఉంటున్నాయి, ఆత్మలో నుండి చెప్తున్నాను. కూర్చున్న మీ అందరి కొరకు దేవుడు కొమ్ములో నూనె రెడీగా ఉంచినాడు. రైట్ టైం ఎప్పుడు వస్తుందంటే మీరు విశ్వాసం చేత ఈ రాత్రి అడిగినప్పుడు. నీ కొరకు దేవుడు ఏర్పరిచిన నూనె ఇంకొకరు పొందుకోలేరు. చాలామంది అనుకుంటారు నా జీవితంలో వీళ్ళు అడ్డుగా ఉన్నారు, వాళ్ళు అడ్డుగా ఉన్నారని. నా ఆశీర్వాదాలన్నిటికీ అడ్డు ఎవరున్నారు, వీళ్ళే అని చూపిస్తారు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం అది ఎవరు దొంగలించలేరు. గట్టిగా హల్లెలూయా చెప్దాం, ఆమేన్. నీ కొరకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఎవరు కూడా దొంగలించలేరు. ఒకసారి ఈ విధంగా పిడికిళ్ళు బట్టి చెప్పండి, నా ఆశీర్వాదం నాదే అని చెప్పండి. నీ పక్కకున్నోడు కూడా నీ ఆశీర్వాదం దొంగలించలేడు. ట్రై చేశారు. దావీదుకు మరలా ఒక ఛాలెంజ్ వచ్చింది. దేవుడు అన్నాడు సమూయేలుని, ఆ కాలంలో సమూయేలు ఒక న్యాయాధిపతిగా ఉన్నాడు, ఒక ప్రవక్తగా ఉన్నాడు. న్యాయాధిపతుల తర్వాత ఎవరు లేకపోతే ఈ సమూయేలే ఇశ్రాయేలు ప్రజలు నడిపించే స్థితిలో ఉన్నాడు. ఈ సమూయేలుతో దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి యెష్షయి కుమారుని నువ్వేం చేయాలి, అభిషేకించాలి అని. అంటే ఇదందరం కూడా తెలుసుకోవాల్సిన సంగతి. ఆయనకు 8 కుమారులు ఒక చోట బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది, 7 కుమారులు ఇంకో చోట సెలవిస్తున్నది. ఎందుకంటే దేవుడు తన ఎన్నికలో ఉన్న వాళ్ళ పేర్లు లిఖితం చేస్తాడు, ఆయనకి ఇష్టం లేని వాళ్ళ పేర్లను తీసివేస్తాడు. ఆమెన్. తెలుసుకోవాలి మన ఈ సంగతి. దాని కొరకు చర్చ చేయాల్సిన అవసరం లేదు. మహాజ్ఞాని దేవుడు. మనం ఎన్ని థియాలజీలు చేసినా దయచేసి తప్పుగా తీసుకోకండి. థియాలజీ ఇంపార్టెంటే, చదవడం ఇంపార్టెంటే. బైబిల్ గ్రంథం 1000 సార్లు నువ్వు చదివినా యూ కెనాట్ మాస్టర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీవు ఈ బైబిల్ గ్రంథంని 1000 సార్లు చదివినా దీనిపైన నీకు నేర్పు రాదు. నేను ఎన్నిసార్లు చదివినా నాకు ఎక్కువ తెలుసు అనడానికి లేదు. ఎందుకంటే హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయం 12వ వచనం చెప్తున్నది, దేవుని వాక్యము సజీవమైనది. చప్పట్లు కొడదామా? దేవుని వాక్యము సజీవమైనది. కాబట్టి నువ్వు ఎప్పుడు తెరిచి చూసినా అది కొత్తగానే ఉంటుంది. నీవు బ్రతికి ఉన్నంత కాలం చదివినా యూ విల్ నెవర్ మాస్టర్ ఇట్. ఒకవేళ నీవు దీన్ని మాస్టర్ చేసినంటే వెంటనే నువ్వు దేవుడు తృణీకరించేస్తాడు. దయచేసి మనం ఎప్పుడు దేవుని దగ్గర నేర్చుకునే వాళ్ళమే. కాబట్టి దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్న వాడిని పిలుచుకొని రాజుగా చేసినని కీర్తనలో జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు అంటున్నాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవాడిని నేనేం చేశాను, నా ప్రజలను
ఏలడానికి రాజుగా చేశానని కీర్తనల గ్రంథంలో చెప్తే, తన సొంత తండ్రి, తన బయోలాజికల్ ఫాదర్ మాత్రం ఆయనను మర్చిపోయాడు. సొంత తండ్రి యెష్షయి కుమారుడని బైబిల్ చెప్తుంటే, ఆ సొంత కన్న తండ్రి అభిషేకము పొందబోతున్నటువంటి దేవుని దృష్టిలో ఉన్న ఒక కుమారుణ్ణి మర్చిపోయాడు. వాక్యంలో స్పష్టంగా ఉంది. ఎందుకంటే అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి. వాక్యము కాదు, వాక్య ప్రత్యక్షత చాలా అవసరం. వాక్యం ఎప్పుడు ఉంటుంది, కానీ ఒకరోజు కష్టం వచ్చినప్పుడు ఏ తెగులుని గుడారము సమీపించదంటాం. ఆ దినానికి ఆ 91 కీర్తన ఎన్నోసార్లు చదువుతాం, కానీ కష్టం వచ్చినప్పుడు అది మనకు నిజమవుతుంది. ఈరోజు నాకు ఈ మాట నెరవేరింది అంటాం. ఆ విధంగా దావీదును సొంత తండ్రి మర్చిపోయాడు. ఎలా చెప్పగలుగుతున్నాం? సమూయేలు ఇంటికి వచ్చాడు. ఆమెన్. అమ్మా, అందరు వింటున్నారా? ఎవరైనా ఒకరు వస్తారా? నవీన్, కెన్ యూ కమ్ అప్? థ్యాంక్ యూ. నోన్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. ఎవరు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. కమ్ హియర్. ఈయన దావీదు. ఈయనను వెళ్ళి అభిషేకించమన్నాడు దేవుడు. కానీ దావీదు స్థానంలో ఈ విధంగా అడ్డుగా వచ్చేశారు. అభిషేకించబడిన వరకు ఉన్నటువంటి ఈ నూనె వచ్చినప్పుడే అభిషేకించబడ్డాడు అనుకోకండి. చాలామంది అనుకునేది నూనె తల మీదకి వచ్చినప్పుడే అభిషేకించబడ్డాం అనుకుంటారు. కాదు, దేవుని హృదయంలో ఆ ఆలోచన వచ్చినప్పుడే అభిషేకించబడ్డప్పుడు. ఒక స్త్రీతో వ్యభిచారం చేస్తే కాదు, ఆ స్త్రీని ఆలోచిస్తేనే తప్పన్నాడు దేవుడు. దేవుని యొక్క ప్రాసెస్ అది, దేవుని యొక్క స్థితి అది. ఇప్పుడు ఈ మనిషిని, అనగా మామూలు మనిషి కాదు, మామూలు వ్యక్తి కాదు, దేవుడు అభిషేకించమంటే ఈ సేవకుడు వచ్చి అభిషేకిస్తుంటే ఎన్ని అడ్డంకులు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ఈ వ్యక్తిని అభిషేకించడానికి గల కారణం ఏమిటి? ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. కెన్ ఎనీవన్ కమ్ అప్? థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. ఆల్రెడీ దేవుడు ఇక్కడ ఒక వ్యక్తిని ఏం చేశాడు? అభిషేకించాడు. దయచేసి వినండి, ఇది చాలా విలువైంది. ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుండి ఈ సత్యం తెలుసుకోవాలని ఆశిస్తున్నాను. God insisted his servant to go and anoint. వెళ్ళి ఈ యొక్క నా ప్రియుడు దావీదు నువ్వు అభిషేకించని చెప్పాడు. ఆ చెప్పే దగ్గర ఒక మాట అంటున్నాడు, కొమ్ములో ఉన్న నూనె. దానికి ముందు మంచి ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉన్నటువంటి సౌలును దేవుడు అభిషేకించమన్నాడు. అప్పటికే సౌలు రాజుగా ఉన్నాడు. దావీదును అభిషేకిస్తున్నప్పుడు ఈ అభిషేకించడంలో చూడండి చాలా రకాలుగా ఉన్నది. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయంలో మొదటి వచనాలు చదువుతారా ఎవరైనా? మొదటి సమూయేలు 10వ అధ్యాయం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి మనం ఇది బుడ్డి అనుకుందాం. ఇంగ్లీష్ బైబిల్ ఏమన్నదంటే ఫ్లాస్క్. తైలపు బుడ్డిలో నుండి అభిషేకించమన్నాడు. అభిషేకం పొందాడు. ఇక్కడ దావీదుని ఏమంటున్నాడంటే కొమ్ములో ఉన్న నూనెను అభిషేకించమంటున్నాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాం. బుడ్డిలో ఉన్న నూనె దేన్ని సూచిస్తుందంటే, నూనె దేవుందే, అభిషేకం దేవుందే, కానీ ఆ పాత్ర మనుష్యులు చేసిన పాత్ర. ఆ పాత్ర ఏం పాత్ర? మనుష్యులు చేసిన పాత్ర. ఇట్లా కింద పడేస్తే పగిలిపోయే బుడ్డిలో ఉన్నటువంటి నూనెలో నుండి సౌలును అభిషేకించమంటున్నాడు. ఆత్మ జ్ఞానము వివేచన కలిగిన మనము దీన్ని జ్ఞాపకం చేసుకోవాలా. ఈ కాలంలో నేను చాలా చోట్ల
మనుషులను చూస్తూ ఉంటాను. ఈ మధ్య అయితే ఎక్కడికి వెళ్ళకుండా ఈ ఫోన్ల ద్వారా అనేక సేవకులను చూడొచ్చు. నాకు లోపల తెలుస్తూ ఉంటుంది, ఇది బుడ్డిలో నుండి వచ్చిన నూనెనా, ఇది కొమ్ముల నుండి వచ్చిన నూనెనా? సమస్య ఎక్కడొస్తుంది మనకు? ఎవరి వలన సమస్య వస్తుంది అని అంటే, మనుష్యుల చేత ఎన్నుకోబడిన వారి వలన మనకేమొస్తుంది? సమస్యలు వస్తున్నాయి. వీళ్ళు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, నూనె. వీరు దేవుని చేత ఎన్నుకోబడ్డారు, నూనె. కానీ ఆ ప్రాసెస్లో దేవుడు ఒకటి పెట్టాడు, ఐ డోంట్ లైక్ దిస్ పర్సన్ బట్ వాట్ టు డూ. నా ప్రజలకు తెలివి లేదు కాబట్టి బుడ్డిలో నుండి వహిస్తానన్న. ప్రజలకు రాజుగా నేను ఉండడానికి నేను ఏది మాట్లాడట్లేదు. ఇక్కడ ఒకటే మీకు విషదపరచడానికి చెప్తున్నాను. మీకు గనక డిజర్న్మెంట్ స్పిరిట్ అనగా వివేచన వరము లేకపోతే ప్రతి ఒక్కరిని నమ్మేస్తాం. ఈయననే రాజు, ఈయననే రాజు, ఈయననే దేవుడు, ఈయననే దేవుడు, ఈయన ప్రవక్త, ఆయన ప్రవక్త, ప్రతి ఒక్కరు చెప్తుంది వాక్యమే కదా అని అనుకుంటాం. మరలా చెప్తున్నాను, బుద్ధిలో నుండి ఎన్నుకున్నబడినటువంటి తాను ఏం చేశాడంటే, అది కూడా నూనెనే కాబట్టి చక్కగా దేవుడు చెప్పిన పనులన్నీ చేస్తూ వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక దగ్గర దేవుడు ఒక పనిని అప్పచెప్పాడు. మనకందరికీ తెలుసు, అభిషేకించబడిన వారు ఎదుర్కొనే సవాళ్ళు. ఇద్దరూ అభిషేకించబడ్డారు ఇప్పుడు. కానీ అప్పటికే దావీదు జీవితం చాలా కష్టాల్లో ఉంది. మీరు ఇక్కడ ఉన్నవారు కూడా ఇలాంటి కష్టాలు అనుభవించి ఉండరు. దావీదు తరువాత ఈయన రాజుగా ఉన్నాడు, అభిషేకం పొంది. అక్కడ ఒక గొలియాతు వచ్చాడు. గొలియాతు అందరికీ తెలుసు, రాజ్యంలో కష్టం వచ్చింది. కానీ యుద్ధ వీరులు కూడా చేయలేని పని గొర్రెల దొడ్డిలో ఉన్నవాడు చేయడానికి దేవుడు శక్తినిచ్చాడు. కమ్ బ్రదర్, ఇప్పుడు వచ్చాడు, రాజు సెలవు తీసుకున్నాడు. రాజు అభిషిక్తుడే, ఈయన కూడా దేవుని దృష్టిలో అభిషిక్తుడే. సెలవు తీసుకొని వెళ్ళాడు, గొలియాతును చంపాడు. ఎవరి కన్నులు ఎదుట చంపాడు? రాజు కన్నులు ఎదుట చంపాడు. అప్పటి వరకు ఈ రాజు ఈ దావీదుకు ఏ విధంగా ఉన్నాడంటే తండ్రిలాగా ఉన్నాడు. చెప్పలు కొడదామా? ఈ రాజు ఈ దావీదుకు తండ్రిలాగా ఉన్నాడు. తండ్రి స్థానంలో ఉన్నాడు. అనగా ఈయన ఈజ్ నాట్ ఎ బయోలాజికల్ డాడీ. ఆయన కన్న తండ్రి కాదు, ఆయన ఒక నాయకుడు. నీ సేవకుడు కూడా అంతే, నిన్ను కన్న తండ్రి కాదు, కానీ ఆయన నీకు తండ్రి. మన భాషలో చెప్పాలంటే ఆత్మీయ తండ్రి. ఆ స్థానంలో ఉన్న ఈ తండ్రి కూడా ఒక్కసారి గొలియాతును చంపగానే ఈయన పైన ఏం చేశాడు? విషపు చూపులు చూపాడు. ఇప్పుడు చూడండి. థ్యాంక్ యూ బ్రదర్. ఇప్పుడు ఈ దావీదు సమస్య చూడండి. అసలే ఇంట్లో డాడీ ప్రేమ లేదు. నూనెను పోద్దామని వస్తే ఒక్క అన్న తమ్ముల మీద అది కారలేదు. కేవలము దావీదు కొరకే ఆ నూనె అందులో ఉంచాడు. ఆ నూనెను దావీదు వచ్చిన తర్వాత పోసాడు. ఎలా వచ్చాడు దావీదు ఎలా వచ్చాడు? ప్రవక్త అక్కడనే ఉందామని అనుకున్నాడు. ప్రవక్త ఏమన్నాడు? ఈరోజు నేను ఇక్కడనే సెటిల్ అయిపోతాను, ఇక నీ కుమారుడిని ఆశీర్వదించమన్నాడు దేవుడు. ఈ దినం నేను ఇక్కడనే సెటిల్ అయిపోతానన్నాడు. అప్పుడు ఆ మాట విని, అయ్యా నాకు ఇంకొక కుమారుడు ఉన్నాడు అని ఆయనను పిలువనంపించినప్పుడు అందరి ఎదుట, ఇప్పుడు చదువుతారా 16వ అధ్యాయం 13వ వచనంలో, అందరి ఎదుట ఆ కొమ్ములో ఉన్న నూనె ఏమైపోయింది? కొమ్మును తీశాడు. ఇది కొమ్ములో ఉన్న నూనె. ఈ కొమ్ములో ఉన్న నూనెను తీశాడు, అభిషేకించాడు. అభిషేకించిన నాటి నుండి ఏం జరిగిందంట? దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. రక్షింపబడిన వారందరికీ అభిషేకం వచ్చింది. అభిషేకించబడిన వారందరి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది.
మనం నార్మల్ పీపుల్ కాదని చెప్తున్నాను. ఇక్కడ దేవుని చేత ఎన్నుకొనబడిన వారు ఉన్నారు, మనుషుల చేత ఎన్నుకొనబడిన వారు ఉన్నారు. ఈరోజు నీవు ఎవరి చేత ఎన్నుకోబడ్డావు? నీకు మాత్రమే తెలుసు. నీకు నీవే సేవకుడు అనుకుంటున్నావా? నీకు నీవే సంఘ లీడర్ అనుకుంటున్నావా? నీకు నీవే నేను ఒక విశ్వాసిని రక్షింపబడ్డాను అనుకుంటున్నావా? నీలో ఉన్న అభిషేకం ఎక్కడిది? ఎవరిచ్చారు? నీకు కాన్ఫిడెంట్ అనేది ఉండాలి. ఆ నిశ్చయిత ఎవరికి లేదు. ఎవరికి వాళ్ళు దేవుని అభిషేకం అని మోసపోతూ ఉన్నాం. కానీ దానికి ఒక ప్రాసెస్ ఉందని ఇప్పుడే చూస్తున్నాం. కొమ్ముల నుండి వచ్చిన నూనె దావీదు తలపైకి వచ్చింది. తర్వాత తాను ఏం చేశాడు? నా ప్రతి విషయంలో ఈ యొక్క అభిషేకం. థ్యాంక్ యూ బ్రదర్, ప్లీజ్ కమ్. ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మ ఇక్కడ ఉన్నది, దేవుని అభిషేకం ఇక్కడ ఉన్నది. స్పష్టంగా దేవుడు సమూయేలుకి చెప్పాడు, నేను సౌలును ఏం చేశాను? తృణీకరించాను. దావీదుని ఏం చేశాను? ఎన్నుకున్నాను అన్నాడు. ఎన్నుకున్నాను అనగానే రాజుగా తీసేశాడా దేవుడు? తీసేయలేదు. దేవుని ఆత్మ లేకుండగానే తాను రాజుగా నడుచుకుంటున్నాడు. కానీ దేవుని ఆత్మను కలిగిన ఇతడు అభిషేకం అనేది మీదికి రాగానే రాజు అయ్యాడా? రాజు కాలేదు. దేవుని దృష్టిలో రాజుగా లేడు. మన కంటి దృష్టిలో దేవుని దృష్టిలో రాజు కాడు, అయినా మనుషుల దృష్టిలో రాజుగా ఉన్నాడు. 2 సంవత్సరాలు బైబిల్ గ్రంథం సెలవిస్తున్నది. 2 సంవత్సరాలు ఈయన దేవుని ఆత్మ చేత నడిపించబడ్డాడు. మనుష్యులు ఎన్నుకున్న దేవుని పనివారైనా, సంఘమైనా, విశ్వాసులైనా మనుషుల మాటలు విని దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ నీవు విన్న మాటలు దేవుని అయితే దానిలో నమ్మకంగా ఉంటే నిన్ను దేవుడు నడిపిస్తాడు. సౌలు మనుషుల చేత ఎన్నుకొనబడినప్పటికీ తాను దేవుని మాటను విని ఉంటే దేవుడు తననే రాజుగా కంటిన్యూ చేసేవాడు. కానీ తాను ఆ విధంగా చేయకుండా 2 సంవత్సరాల్లోనే దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు. తర్వాత మనకు చెప్తున్నది బైబిల్ ఆధారం, 38 ఏళ్ళు రాజుగానే ఉన్నాడు. దేవుడు మాత్రము లేడు, రాజుగా మాత్రము ఉన్నాడు. ఈ సమయంలో ఇక్కడ దేవుడు అభిషేకించిన వాణ్ణి, ఈ అభిషేకం పొందినవాడు చంపడానికి చూస్తూ ఉన్నాడు. ఇదంతా మనకు అర్థం కాదు. ఇక్కడ ఎవడికి శత్రువు? ఎవరిని చంపాలనుకుంటున్నారు? ఇద్దరు దేవుని చేత ప్యాంట్ క్యాచ్ చేయాలి. మనం దేవుని ప్రజలకు రాజు, ఎంతో మేలు చేశాడు. ఈయన వాయిద్యం వాయించి తనకు పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టాడు. కానీ ఇప్పుడు తాను దురాత్మ చేత ఆవరించబడ్డాడు. అందుకనే మనిషిలో ఉంటే దేవుని ఆత్మను ఉంటుంది, లేదంటే దయ్యపు ఆత్మను. ఇద్దరు ఉండలేరు. ఈ సమయంలో మనం ఆలోచిస్తే ఇంటిలో ఉన్న తండ్రి ప్రేమించలేదు. ఇప్పుడు ప్రేమిస్తున్న రాజు కూడా, నాయకుడిగా ఉన్నవాడు కూడా ప్రేమించట్లేదు. నేను ఈ పరిస్థితుల గుండా వెళ్ళినాను. మీరు అనుకుంటారు, అయ్యో ఆపద వచ్చిందని ఎవరి దగ్గరకన్నా వెళ్తే వారు కూడా మన దగ్గర నుంచి ఆశిస్తూ ఉంటారు. స్వార్థపరులు ఉంటారు. ఈ సమయంలో ఒక మాట నేను మీకు చెప్తున్నాను. అభిషేకం ఎక్కడ ఉండేనో, అది అభిషేకం ఇప్పుడు ఎక్కడ ఉన్నదో దానికి ఎప్పుడు కూడా శత్రువే. మరలా చెప్తున్నాను, అర్థం చేసుకున్నాను. అభిషేకము ఎక్కడ ఉండేనో ఆ స్థలము, ఇప్పుడు అభిషేకం ఎక్కడ ఉన్నదో ఈ స్థలానికి ఎప్పుడు కూడా శత్రువు వల్లే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో దావీదు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన తన హృదయంలో నుంచి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, నేను అభిషిక్తుడనే అయినప్పటికీ నేను బలహీనుని అయిపోయాను అంటున్నాడు. ఏమంటున్నాడు? థ్యాంక్ యూ బ్రదర్స్, కూర్చోండి.
సమూయేలు గ్రంథం తీసుకుందాం, 2వ సమూయేలు. తొమ్మిదవ వచనం చూద్దాం, 3వ అధ్యాయంలో ఏమంటున్నాడు? నేడు నేను బలహీనుడనైతిని. చాలు, పట్టాభిషేకము, రాజుగా ఉన్నాను, దేవుని చేత అభిషేకించబడ్డాను, అయినను ఇప్పుడు నేను ఏమైపోయాను? బలహీనుడనయ్యాను. ఎందుకు ఈయన బలహీనుడయ్యానని ఆలోచిస్తే ఇప్పటిదాకా నేను చెప్పినట్టుగా ఆయనకు తన చిన్నతనం నుండి యుద్ధములు, ఆయనకేమున్నాయి? చిన్నతనం నుండి యుద్ధములు, పోరాటములు చేసి 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 ఆయన చివరిగా చెప్తున్నాడు, నేను అభిషిక్తుడనైనప్పటికీ, దో ఐఎమ్ అన్ అనాయింటెడ్ నవ్ ఐఎమ్ వీక్ అంటున్నాడు. నోటితో ఏమంటున్నాడు? వీక్ అంటున్నాడు. ఆయన ఎందుకు ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది? పరిగెత్తుతా ఉన్నాడు. ఆయన రాజుగా అయిన తర్వాత సొంత కుమారుడు, అమ్నోన్ అనుకుంటాను ఆయన పేరు, సొంత కూతుర్ని పాడు చేశాడు. సొంత కుమారుడు సొంత కుమార్తెను పాడు చేస్తే ఆ తండ్రి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఆలోచించండి. వీ విల్ నెవర్ థింక్ అబౌట్ ఇట్. ఆ తండ్రి హృదయం ఏమవుతుంది? మనందరికి పిల్లలు ఉన్నారు, ఇమాజిన్. కానీ దావీదు ఆయన కుమారుణ్ణి ఏమీ అనలేడు. ఏమని అన్నాడా? ఏమనలేదు. ఎందుకు అనలేడు? ఇప్పుడు నేను వీన్ని ఏమైనా అని వీన్ని రిజెక్ట్ చేస్తే, లేకపోతే ఇంట్లోంచి బహిష్కరిస్తే, రేపు వీడు కూడా తండ్రి లేని బాధ అనుభవిస్తాడు. తండ్రి లేని బాధ నాకు తెలుసు. దావీదు అంటున్నాడు, చూడండి, కొమ్ములో ఉన్న నూనె వచ్చినటువంటి వ్యక్తి. ఆయన అభిషేకము పొందిన తర్వాత కూడా, థ్యాంక్ యూ బ్రదర్, ఆయన అభిషేకము పొందిన తర్వాత రాజుగా ఉంటున్న సమయంలో కూడా తన హృదయంలో ఏ విధంగా వస్తున్నాయి? మనము చిన్న కష్టాలు వస్తేనే కదిలిపోతూ ఉంటాం. అన్నిటికంటే ఎక్కువ ఫ్యామిలీ ప్రాబ్లం. ఫ్యామిలీలో సరిగ్గా లేకపోతే ఎక్కడ సరిగ్గా ఉండలేం. కానీ అభిషక్తులకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే, భార్య అర్థం చేసుకోదు, భర్త అర్థం చేసుకోడు, కుటుంబం అర్థం చేసుకోదు. ఇవన్నిటిని గెలవాలి. ఇవన్నిటిని గెలుస్తూ దేవుని సేవలు ముందుకెళ్ళాలి. సంఘము చివరికి సంఘమన్న సేవకులను అర్థం చేసుకుంటుందంటే వాళ్ళు కూడా అర్థం చేసుకోరు. అక్కడికే వస్తున్నాం దావీదు పరిస్థితి. దేవునికి మహిమ కలుగును గాక. సొంత కుమారుణ్ణి ఏమి అననందుకు మిగతా కుమారులు పగబట్టినారు. తండ్రి పైన ఏం చేశారు? పగబట్టినారు. ఒకసారి ఈ కీర్తన చూద్దామా? 3వ కీర్తన. 3వ కీర్తనలో ఆ కీర్తన రాస్తున్నప్పుడు సొంత కుమారు నుండి పారిపోతున్నట్టుగా దానిపైన చిన్న అక్షరాల్లో మనం చదువుతా ఉన్నాం. చదువుతారు ఎవరైనా? చిన్న అక్షరాల్లో ఉన్నది నేను చదువుతున్నాను. అబ్షాలోమను తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు, అరే ఎంత కష్టం వచ్చిందో చూడండి. క్రైస్తవ సమాజానికి ఎన్ని కష్టాలు ఉంటాయి. కానీ దావీదునకు కలిగిన భయములన్నిట్లో నుండి, బాధలన్నిట్లో నుండి ఎవరు విడిపిస్తూ ఉన్నారు? దేవుడు విడిపిస్తూ ఉన్నాడు. ఎందుకు? 1 సమూయేలు 18లో ఏమంటున్నాడు? దావీదు అనగా యెహోవా ఎదుట దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించినాడు. అన్ని విషయాలు ఎలా ప్రవర్తించాడు? దావీదు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడు. కాబట్టి యెహోవా అతనికి తోడై ఉన్నాడు. ఇక్కడ సొంత కుమారుని నుండి తప్పించుకుంటున్నాడు. ఎన్ని సమస్యలు ఉన్నాయి. ఈరోజు ఇక్కడ కూర్చుంటున్న నీకు కూడా ఎవరికి చెప్పిన అర్థం కాని సమస్యలు ఉండొచ్చు.
నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను, ఊరికేనే మాటలు చెప్పట్లేదు. నేను సేవకుల నుంచి ఎదుర్కొన్నాను, సంఘంలో ఎదుర్కొన్నాను. అనాయింటెడ్ పీపుల్ మాత్రమే ఉపద్రవమును తట్టుకోగలుగుతారు. ఫేక్ పీపుల్ అంతా కూడా పొట్టు వలె పోతారు. దుస్తులు అలాగునుండక గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉంటారు. మనకు ఎవరితో అవసరం లేదు. నీ మీద నిజమైన దేవుని అభిషేకం నిలుస్తున్నదా లేదా, నీలో దేవుని వాక్యము నిలుస్తున్నదా లేదా నీవు పరీక్షించుకోవాలి. అప్పుడు నీవు స్థిరముగా ఉంటావు. దావీదు స్థిరముగా ఉన్నాడు. ఆయన లైఫ్ ఎండ్ వరకు కూడా మనం చూద్దాం. మనకు ఇంకా కొన్ని నిమిషాల సమయం ఉన్నది. ఇక్కడ మనం చూస్తున్నాం, సొంత కుమారులు చేసినటువంటి పరిస్థితులను కూడా దావీదు భరిస్తూ ఉన్నాడు. భరించి 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 తట్టుకోలేక ఒక్క మాట అనేసాడు. ఏమన్నాడు? నేను అభిషేకం పొందినవాడినైనా నేను బలహీనున్నని అనేసాడు. కొన్నిసార్లు మనం కూడా అనేస్తాం, బ్రతికేదానికంటే చచ్చేది మేలంటాం. ఆ మాటను దయ్యం పట్టేసుకుంటుంది, క్యాచ్ చేసేస్తుంది. జీవమరణములు నాలుక వశం. అమ్మ వింటున్నారు అందరూ? జీవమరణములు నాలుక వశం. దాని యందు ప్రీతి గలవాడు దాని ఫలము తింటాడు. నీవు నోటితో ఏం మాట్లాడతావో అది నీ యొక్క కన్నులతో చూస్తావు. వాట్ యు సే దట్ యు సీ. నువ్వేం పలుకుతావో అది నీ కన్నులతో చూస్తావు. అభిషేకించబడిన వారు కొన్నిసార్లు ఒత్తిడికి గురవుతారు. ఎందుకు ఒత్తిడికి గురవుతారని అంటే వారికి కలుగుతున్నటువంటి యుద్ధములన్నిటిని బట్టి వీక్ అయిపోతారు. ఆ మాటని ఇక్కడ ఒప్పుకుంటున్నాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, నేను సంఘస్థులందరూ కూడా సేవకుల గురించి ఈజీగా మాట్లాడేసుకుంటారు. ఒకసారి సేవకుని యొక్క పై వస్త్రము ధరించుకుంటే తెలుస్తుంది అది ఎంత బరువు ఉంటుందో. అభిషేక్తుల గురించి మాట్లాడద్దు. వాక్యం చెప్తుంది కదా, నేను అభిషేకించిన వారిని ముట్టకూడదు అంటున్నది. సేవకులు సంఘాన్ని ముట్టద్దు, సంఘము సేవకుని కూడా ముట్టదు. అందరం కూడా అభిషిక్తులమే. ఈ సంగతులన్నీ దావీదుకు ముందే తెలుసు. అందుకే ఆయన చాలా మెచ్యూర్డ్గా ప్రవర్తించినాడు. కాబట్టే దావీదు నా హృదయానుసారని దేవుడు పలుకుతున్నాడు. ఒకానొక విషయంలో ఒకప్పుడు సౌలు అమాలేకీయులందరినీ చంపుమని చెప్పాడు సౌలును. కానీ సౌలు దేవుని మాట వినకుండా మంచి గొర్రెలను, అందమైన స్త్రీలను, మంచి ఎద్దులను, మేకలను పట్టుకొని వచ్చేసాడు. పట్టుకొని వచ్చిన తర్వాత సమూయేలుని దేవుడు పంపాడు. సెకండ్ ఆప్షన్. సమూయేలు వెళ్ళి, సేవకుడు వెళ్ళి రాజును అడుగుతున్నాడు, అయ్యా దేవుడు చెప్పిన పని చేసావా అంటే, ఓ పూర్తిగా చేశానన్నాడు. ఏం చెప్పాడు? పూర్తిగా చేశానన్నాడు. అది దేవునికి నచ్చలేదు. పూర్తిగా చేసావా అని సేవకుడు అన్నప్పుడైనా ఆయన ఒప్పుకునాల్సింది. అయ్యా నేను కొన్ని చంపలేదు, కొన్ని నేను దేవుని కొరకు తీసుకొచ్చానని చెప్పుంటే బాగుండేది. కానీ సేవకుడే వింటున్నాడు, ఈ గొర్రెల అరుపులేంటిది అని. దేవుడు ఎవరిని చంపమన్నాడు? అమాలేకులందరినీ చంపమంటే ఈ సౌలు తన సొంత జ్ఞానముతో కొందరిని బ్రతికించినాడు. తర్వాత దావీదును వెంటాడినాడు. దావీదు అభిషేకము పొందినవాడైనప్పటికీ ఒక అభిషేకం పొందిన వాడిని చంపకూడదని క్యారెక్టర్ ఉన్నటువంటి, ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి దావీదు. ఈ రోజుల్లో సిగ్గుచేటు చెప్పుకోవడానికి మనం ఎలా ఉన్నామంటే, ఈ లోకంలో ఏదైనా వస్తుంది అని అంటే అన్నిటినీ వదిలేసుకుంటాం. కొద్దిసేపు దేవుణ్ణి కూడా పక్కన పెట్టేస్తాం. మరలా వచ్చి నిన్ను ధరించుకుంటానంట. ఈ లోకంలో ఏదైనా ఆఫర్ వచ్చింది అని అంటే ఏం చేస్తాం? నన్ను ఎక్కడ చూసినామని పేతురు అంటాడు కదా, నాకు యేసుప్రభు తెలివాడు. యేసుప్రభు
యేసుప్రభుతో తిరిగిన పేతురు ఏమన్నాడు? నాకు యేసుప్రభు తెలవడు అన్నాడు. కానీ ఇక్కడ దావీదుకు తన సొంత శత్రువుగా తిరుగుతున్నటువంటి, చంపడానికి తిరుగుతున్నటువంటి సౌలు దొరికినప్పటికీ దావీదు ఏం చేశాడు? చంపాడా? చంపలే. కానీ మనలో మనం ఏం చేస్తామంటే చిన్న తప్పు దొరికితే చాలు సేవకుని ఏం చేస్తాం? పబ్లిసిటీ చేసేస్తాం. ఇప్పుడైతే యూట్యూబ్లో వచ్చేసాయి. చిన్న తప్పుల్లో దొరికితే చాలు విశ్వాసులని సేవకుడు ఏం చేస్తారు? వాళ్ళని ఏం చేయాలో అది చేస్తారు. ఎక్కడ చెవులు వెండాలో అక్కడ వెండుతూనే ఉంటారు. గమనించండి. కానీ దావీదు ఆ విధంగా చేశాడా? అందుకే నాకు అనిపిస్తుంది దావీదు నా హృదయానుసారి అన్నాడని. ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు. సేవకులే అభిషిక్తులను అనుకోకూడదు. ఆయన ఎందు రక్షణ పొందిన మనము, ఈ రక్షణ సభలో కూర్చున్న మనమందరము కూడా దేవుని యొక్క అభిషేకము కలిగిన వారమే. ఈ అభిషేకం మనలో ఎక్కువ కావాలి. అందుకే దావీదు అంటున్నాడు, శ్రమల గుండా వెళ్ళినాడు, గాఢాంధకారపు లోయలో వెళ్ళినాను, కానీ నేను చనిపోలేదు, బయటకు వచ్చాను. వచ్చి రాగానే దేవుడు ఏం చేశాడు? నూనెతో నా తల అంటాడు. ఏ సేవకుడైనా, ఏ విశ్వాస అయినా గాఢాంధకారపు లోయ నుండి వెళ్ళకపోతే నీకు అభిషేకం అనేది ఎప్పటికీ రాదు. కష్టాలంటే పారిపోవద్దు, సమస్యలను ఎదుర్కోవాలి. నేను చూశాను, ఒక దినము నా కారు దొరికింది దుండగులకి. ఒక సంఘము కట్టబడుతున్నది. అక్కడ రాత్రులు వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్లో ఉన్న చర్చిలో ఆ సేవకుని ఆశ మేరకు రాత్రిలో ప్రార్థన చేసి బయలుదేరదాం అనేసరికి ఆ విధంగా రోడ్డు మీద కారు పెట్టాను. ఆ రోడ్ ఎంత ఉందంటే నా కారు ఎంత ఉందో అంతే ఉంది. రివర్స్ తీసుకోలేం, బ్యాక్కి వెళ్ళలేం, ఏం చేయలేం. ఆ పెద్ద కారులో ఒక్కడిని ప్రభువా ఈరోజు దొరికిపోయాను అనుకున్నాను. కానీ దావీదే గుర్తుకొస్తుంది నాకు. సింహం వచ్చింది. సింహం వస్తే ఏం చేశాడు దావీదు? పారిపోయాడా? అప్పుడు నాకు ఒక మాట గుర్తుకొచ్చింది. మునిగినాం ఎట్లాగో, ఇక నిండా మునుగుదాం అనిపించింది. ఎట్లాగో సేవలో వచ్చేసాను, దొరికిపోయాను. ఇప్పుడు నేనేం చేయగలుగుతాను? దేవుని మీద ఆధారపడడం తప్ప ఏమీ చేయలేను. అయితే ఆ కోపంగా ఉన్న వ్యక్తి ఒక అతను వాళ్ళ కారు తీసుకొని బ్యాక్ వెళ్ళి చాలా ఫాస్ట్గా వచ్చి నా కార్ని గుద్దేద్దామని వచ్చాడు. దగ్గరకు వచ్చి బ్రేక్ కొట్టి దిగి నా కార్ పైన బ్యానెట్ పైన చాలా గట్టిగా కొట్టాడు. ఎవడ్రా మీకు పర్మిషన్ ఇచ్చింది అని? మీకు రాత్రుల్లో ప్రార్థన చేయడానికి ఎవడ్రా పర్మిషన్ ఇచ్చింది? అంతలోపే దేవుడు నాకు చెప్తున్నాడు. ప్రార్థన ముగించి, చిన్న ప్రార్థన ఎవరు లేరు, పాస్టర్, నేను, ఇంకొక ఇద్దరు యవనస్తులు. వెంటనే పరిగెత్తి రోడ్డు మీదకి నా కార్ డోర్ తీసుకొని, అప్పటికి లాక్ వేయలేదు నేను, వెంటనే కార్ డోర్ తీసుకొని కారులో కూర్చొని నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆ గ్రామస్తులంతా అయ్యగారు ఎట్లా వెళ్ళారు అని చెప్పేసి ఒక 25 కిలోమీటర్ల దూరం వెళ్ళే వరకు కూడా ఫోన్లోనే ఉన్నారు. సమస్యలు వస్తాయి, గాఢాంధకారపు లోయ వస్తుంది. ఆ గాఢాంధకారపు లోయ నుండి వెళ్ళని ఏ వ్యక్తి అయినా ఉట్టి మాటలే మాట్లాడతాడు. మాటలుంటాయి, చేతలు ఉండవు. సమస్యల గుండా వెళ్ళిన దావీదు చెప్తున్న మాటలు ఈ రోజు వరకు మనం ధ్యానిస్తున్నాం. ఆయన మామూలు సమస్యల గుండా వెళ్ళలేదు. ఈరోజు ఇక్కడ కూర్చున్న నీవు కూడా నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదము నీవే పొందుతావన్న ధైర్యముతో ఇంటికి వెళ్ళు. అది ఎవరు దొంగిలించడానికి వీలు లేదు. ఈ అభిషేకించబడిన వారికి కష్టాలు వస్తాయన్న మాట నిజమే. కానీ అనుభవంతో చెప్తున్నాను, కొన్ని కష్టాలు అభిషేకంతో రావండి, మనమే కొన్ని తెచ్చుకుంటాం. మన మాటల వలననో, ఇతరులను గౌరవించకపోవడం వలననో శత్రువులను మనమే తయారు చేసుకుంటాం. చాలామంది అనుకుంటారు ఇక సేవకుని కాబట్టి అందరూ శత్రువులే అనుకుంటారు. కాదు. ఒకే ఇంటిలో దావీదుకు శత్రువు ఉన్నాడు. ఒకే ఇంటిలో దావీదును ప్రాణంగా ప్రేమించే శత్రువు కుమారుడు కూడా ఉన్నాడు. అందరూ క్రైస్తవులని హేట్ చేయరు, అసహించుకోరు. కొందరు ప్రేమించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి దేవుని అభిషేకం మన మీద నిలుచడం వలన కొంతమంది శత్రువులు తయారు కావచ్చు, సౌలు వలె. కానీ మనము చేస్తున్న పనులను బట్టి మనం ఇతరులను గౌరవించక డిస్రెస్పెక్ట్ చేసి
మనం శత్రువులను తయారు చేసుకుంటున్నాం. మనము తయారు చేసుకున్న శత్రువుల నుంచి దేవుడు ఏం మనల్ని విడిపించాడు. దేవుడు నిన్ను వెళ్ళమన్న మార్గంలో వెళ్తే నీ ఫుడ్ చూసుకుంటాడు, నీ ప్రొటెక్షన్ చూసుకుంటాడు, నీ ఉండాల్సిన స్థలాన్ని చూసుకుంటాడు. దేవుడు వద్దన్న స్థలానికి నువ్వు వెళ్తే నేను తీసి సముద్రంలో పారేస్తారు. నీకు ఎక్కడ ఏముండదు, తినడానికి తిండి ఉండదు, ఉండడానికి స్థలం కూడా ఉండదు. చీకట్లో ఉండి ప్రార్థన చేయాల్సి వస్తుంది. కాబట్టి దావీదు చెప్తున్న మాట ఏమంటున్నాడు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. ఎవరైనా ఈ మాటలు ఎక్స్పీరియన్స్ అవుతారా అసలు ఎప్పుడైనా? దేవుని మాట నిన్ను ఆదరించింది అని ఎప్పుడైనా అనిపిస్తుందా మనకి? గాఢాంధకారపు లోయలో సంచరించినంటున్నాడు. సంచరించడం అంటే తిరుగులాడడం, పరిగెత్తడం అంటే ఉరికడం, తెలుసు కదా అందరికీ. కష్టంలో తొందరగా బయటకు రావాలనిపిస్తుంది మనకు, కానీ వాక్యము ఆ విధంగా చెప్పట్లేదు. తొందరగా బయటకు వచ్చిన వాళ్ళు తొందరగానే నష్టపోతారు. ఒక ఇల్లు ఒకే నెలలో కట్టేసినాం అనుకో, ఆ ఇల్లు ఎంత స్ట్రాంగ్ ఉంటుంది? ఎంత స్లోగా దేవుళ్ళు ఎదిగితే అంత బలంగా మనం ఉంటాం. మినిస్ట్రీ స్లోగా ఎదుగుతుందా? టెన్షన్ పడద్దు, అంత బలంగా ఉంటున్నావు అన్నట్టు. అన్ని కాలాల పాటు నీవు సేఫ్టీగా ఉంటావు. ఇది గాఢాంధకారము దేవుడిచ్చే దాంట్లో ఫ్లైట్ వేసుకొని వెళ్ళిపోతా, కార్ వేసుకొని వెళ్ళిపోతా అంటే కుదరదు. షార్ట్ కట్లు లేవు. ఆ కష్టం నీవు అనుభవించాలా. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. అక్కడ కూడా ఈ మాట అంటున్నాడు దావీదు. ఏమంటున్నాడంటే, నేను గొర్రెల దగ్గర ఉన్నప్పుడు దేవుడు మంచిగా నన్ను నడిపించినాడు, పచ్చిక చోపుడు నడిపించాడు, శాంతి కరగల జలంలో యుద్ధ నడిపించాడు. అన్నీ బాగున్నప్పుడు గొర్రె అన్నీ మంచిగా చెప్తాది. కానీ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, గాఢాంధకారపు లోయలోకి వచ్చిన అంటున్నాడు దావీదు తన మాటల్లో. ఇక్కడ మరి దేవుడు ఎక్కడున్నాడని చెప్తున్నాడు? నీటి యొద్దకు నడిపించేటప్పుడు ముందుండి నడిపిస్తున్నాడు. పచ్చిక బయల్లోనికి మనల్ని ముందుండి నడిపిస్తున్నాడు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు దావీదుతో దేవుడు ఏం చేశాడట? ఈ విధంగా తోడై ఉన్నాడు. హ్యాండ్ ఇన్ హ్యాండ్ నడిచాడు. ముందు నడవలేడు, వెనుక నడవలేడు. ఇప్పుడు ఎవరితో నడుస్తున్నాడు కష్టాల్లో? దేవుడు. నీవు నాకు తోడై ఉన్నావు. కాబట్టి దావీదుకు ఆ సత్యం తెలుసు. ఈ దినం నువ్వు తెలుసుకోవాలా. నువ్వు ఎప్పుడైతే కష్టాల్లో ఉన్నావో అప్పుడే దేవుడు నీకు దగ్గరగా ఉన్నాడని తెలుసుకోవాలి. గుర్తుంచుకోనండి ఈ మాటలు. ఇవి చాలా నా జీవితాన్ని నిలబెట్టినాయి. నాకు ఎప్పుడు ఎక్కువ ఏడుపు వస్తుందో అప్పుడు ఎక్కువ నవ్వుతాను నేను. మీకు అర్థం కాదు ఈ మాట. నాకు ఎక్కువ దుఃఖం వస్తుందో అప్పుడు ఎక్కువ నవ్వడానికి ఇష్టపడతాను. ఎందుకు? దేవుడు నాకు దగ్గర ఉన్నాడు, దేవుడు నాకు దగ్గర ఉన్నాడని. సో దట్ ప్రజెన్స్ యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ డైలీ లైఫ్. ప్రజెన్స్ ఉన్నవాడు పడిపోయినా లేస్తాడు. అభిషేకం ఉన్నవాడు పడిపోతే ఇంకా లేవడి. అందుకనే అభిషేకం కాదు, ప్రజెన్స్. దేవుడు మనతో ఉండడం కోరుకోవాలి. ఈ గొర్రె అందులో చావకపోవడానికి కారణం నీవు నాకు తోడై ఉన్నావు అన్నాడు. కానీ నీ అభిషేకం నా మీద ఉన్నదన్నాడా? నిన్ను నిజంగా కాపాడేది దేవుడే. ఆ దేవుడు నీ కష్టాల్లో తోడున్నాడని నువ్వు మర్చిపోయి గాబరపడి ఊరికేనే డాక్టర్లు కదా టెన్షన్ పెడితే 10 రోజులు బ్రతికేటోడు గంటలని అనిపోతాడు. ఆమేన్. అందుకే ధైర్యంగా ఉండాల. దేవునికి తెలియకుండా మన జీవితంలో ఏది జరగదు. చెప్పండి అందరూ కూడా, నా జీవితంలో చెప్పండి, నా జీవితంలో దేవునికి తెలియకుండా ఏది కూడా జరగదు. మీరు ఎటు పోతున్నారో, ఏం చేస్తున్నారో, ఏం మాట్లాడుతున్నారో అన్నీ తెలుసు దేవునికి. సౌలు తెలుసు, దావీదు కూడా తెలుసు. దావీదు ఆ విధంగా అనేక కష్టాలు అనుభవించి ఆయన ఒక మాట జారాడు. నేను అభిషిక్తుడిని అయినప్పటికీ నేనేమైపోయాను? బలహీనుని అయిపోయాను. ఇప్పటిదాకా యుద్ధంలో ఎన్నో చేస్తూ అలసిపోయాడు. బలహీనుడు అయిపోయాడని అనగానే ద ఎనిమీ స్టార్టెడ్ ప్రిపేరింగ్ ఎ ట్రాప్ ఫర్ హిమ్. ఒకసారి ఆ మాట చూద్దాం మరి ఒకసారి. 2వ సమూయేలులో 3వ అధ్యాయం 39వ వచనంలో ఏమంటున్నాడు? నేను బలహీనుడని అయిపోయాను. పట్టాభిషేకం పొందినప్పటికీ నేను బలహీనుడని అయిపోయాను. ఇంకొక మాట కూడా చూద్దాం. 21వ అధ్యాయం వరకు వచ్చేసరికి
ఆ మాటను చదువుకొని మనం ఇంకా కొంచెం లోతుగా క్లుప్తంగా తెలుసుకొని ప్రభు సన్నిధిలో మనం గడుపుదాం. 21వ అధ్యాయంలో 15వ వచనం చూద్దాం. ఆయన అన్నాడో లేదో, ఫిలిష్తీయులు ఇశ్రాయేళ్లకును యుద్ధము మరలా జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిష్తీయులతో యుద్ధము చేసినప్పుడు అతడు సొమ్మసిల్లెను. ఇప్పుడు ఏమైపోయాడు? సొమ్మసిల్లడం అంటే ఏంటి? పడిపోవడం. చచ్చినంతో సమానం. ఇప్పుడు లేవలేడు, ఫైటింగ్ చేయలేడు. ఈ మాట ఎందుకు వచ్చింది ఇక్కడ? సొమ్మసిల్లలి పడిపోయాడని ఆయననే అన్నాడు బలహీనమైపోయానని. ఆయన అన్నాడు బలహీనమైపోయానని. ఆయన అన్న మాటను బట్టి, ఆయన పలికిన మాటను బట్టి ఇప్పుడు ఆయనకి ఏం జరుగుతుంది? సొమ్మసిల్లిపోవడము జరుగుతూ ఉంది. ఒకానొక సమయంలో ఒక సంగతిని నేను జ్ఞాపకం చేస్తాను. దావీదుది చాలా వింతైనటువంటి విజ్డమ్. 2వ సమయాలు 1వ అధ్యాయంలో చూసుకుంటే సౌలును చంపిన వాడు ఒకడు వచ్చాడు దావీదు దగ్గరికి. సౌలును చంపినవారు, దయచేసి వినండి, సౌలును దావీదు చంపలేడు. చంపినాడా? ఎన్నోసార్లు అవకాశం వచ్చింది కానీ చంపలే. కానీ ఒక అమాలేకీయుడు ఏం చేశాడంట? సౌలును చంపేశాడు. ఈ సొమ్మసిల్లే మాట దావీదు చూస్తున్నాం. దావీదుకు ముందు అభిషేకించబడిన, ఈ బుడ్డిలో ఉన్న నూనెతో అభిషేకించబడిన వ్యక్తిని కూడా చూస్తున్నాం. దేవుడు అన్నాడు, ఈ దినం ఒక సేవకుడు వచ్చి నీ జీవితంలో ఒక మాట చెప్పాడు, అయ్యా నీ బ్రతుకు సరిగా లేదు, సరిగా చేసుకో అన్నాడు. కానీ నువ్వు సరిగా చేసుకోలేదు. సరి చేసుకోకపోతే ఏమవుతుందంటే, నీవు ఏ పని అయితే మార్చుకోలేదో, ఏ క్రియలైతే విడిచిపెట్టలేదో ఆ క్రియలే నిన్ను ఒక దినము చంపేస్తుంది. సౌలు జీవితంలో నుంచి స్పష్టంగా నేర్చుకుంటున్నాం. సౌలును దేవుడు క్షమించలేదు. క్షమించాడా? క్షమించలేదు. దావీదును క్షమించాడా? క్షమించినాడు దావీదుని. ఆత్మ తీసేశాడా? దావీదు మీద నుండి ఎప్పుడు ఆత్మను దేవుడు తీసివేయలే, కానీ సౌలు మీద నుండి తీసేశాడు. తప్పు చేసి కూడా నేను చేయలే అని చెప్తే ఎవరు క్షమిస్తారు చెప్పండి? మన పాపములు మనము దేవుని ఎదుట ఏం చేయాలో ఒప్పుకొని విడిచిపెట్టాలని వాక్యమే సెలవిస్తున్నది. అందుకే నేను చిన్నప్పటి నుంచి ఒక మాట అంటాను, సౌల్ లైడ్ బట్ డేవిడ్ క్రైడ్. ఆమేన్. సౌల్ ఏం చేశాడు? అబద్ధం ఆడాడు. కానీ దావీదు ఏం చేశాడు? ఏడ్చుకుంటూ కూర్చున్నాడు, అయ్యా నాది తప్పైంది అని. అయితే ఈ సౌలు జీవితంలో నుంచి ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేస్తూ దావీదు యొక్క మరణాన్ని దగ్గరికి మనం వెళ్తున్నాం. దావీదు మరణం వరకు మనం వెళ్ళం, ఎందుకంటే మనం దేవుని బిడ్డలం, మనకు మరణము లేదు. హల్లెలూయా. ఈ సమయంలో సౌలు ఎవరినైతే బ్రతికించాడో, అమాలేకీయులను చంపమంటే చంపకుండా, అలవాట్లు మార్చుకుండ్రా నాయన అంటే మార్చుకోకుండా, ఏ అలవాటునైతే నీవు, ఏ వ్యసనాన్నైతే నీవు అలాగే బ్రతకనిచ్చినావో ఒక దినము అదే అలవాటుతో నీవు చస్తావు. అలాగే ఇక్కడ అమాలేకీయులను బ్రతికిస్తే ఒక దినమున సౌలును చంపింది ఎవడని సాక్ష్యం చెప్తున్నాడు ఇక్కడ. స్పెషల్గా, వెరీ స్పెషల్గా దావీదు దగ్గరకు వచ్చి, నేను సౌలును చంపిన, నీ శత్రువైన సౌలును చంపాను. దావీదు ఏం బంగారం ఇచ్చి ఆయనకి ఏం పొజిషన్ ఇచ్చి ఇస్తాడనుకున్నాడో ఏమో. ఆశ మనుషులకి, నీ శత్రువైన సౌలుని నేను చంపాను అని ఇంకొక సేవకుని దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. అక్కడ దావీదు వాడిన కఠినమైన మాట ఏందో తెలుసా? వీడిని ఇక్కడనే చంపేసేయండి అన్నాడు. అమ్మా ఈ మాటలు వినండి, మరలా చెప్తున్నాను. నీవు దేన్ని బ్రతికిస్తావో, దేవుడికి ఇష్టం లేని కార్యము నీలో దేన్ని బ్రతికిస్తావో అది నిన్ను ఒక దినము చంపేస్తుంది. సౌలును అదే చంపేసింది. కాబట్టి అభిషేకించబడిన వారలారా, రక్షింపబడిన వారలారా, ఆత్మలో కొనసాగుతున్న వారలారా, మీరు ఇంకా ఏ బలహీనతల్లో ఉన్నారో దానిలో దేవుని సహాయం అడగండి.
వీలైతే దాన్ని అసహించుకోనండి, దేవుని సహాయం మీకు దొరుకుతుంది. పాపమును ప్రేమించుకుంటూ పాపం నాలో నుండి పోవాలంటే అది ఎప్పటికీ పోదు. ఒక సేవకుడిని తిట్టుతూ ఆ సేవకుని దగ్గరికి ఆశీర్వాదం రావాలంటే వస్తుందా? యూ షుడ్ నెవర్ డూ దట్ మిస్టేక్. ఆ సేవకుని గురించి ఏదేదో మాట్లాడతారు బయట ఉండి, మరలా వచ్చి తల వంచుతారు ప్రార్థన చేయని. అప్పుడు చేస్తే ఏమన్నా లాభం ఉంటుందా? వాళ్ళకి ఉండదు. ఇక్కడ దావీదైతే సౌలును ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించినప్పటికీ ఒకడు సౌలును చంపేయడం జరిగింది. వాడు వచ్చి చెప్తున్నాడు, దావీదు నీ శత్రువైన సౌలును నేను చంపేశానంటే, దావీదు నువ్వెవడివిరా, ఎక్కడి నుండి వచ్చినారు? నేను అమాలేకీయుని అంటున్నాడు. అప్పుడు వెంటనే ఈ అమాలేకీయుని ఏం చేయండి, చంపేయండి అంటున్నాడు. దావీదు ఎందుకు ఈయనను చంపేయమన్నాడు అన్నది నాకు చిన్నప్పుడు అర్థం కాలే, కానీ ఇప్పుడు అర్థమైంది. ఒక సేవకుని గురించి లేక ఒక కుటుంబం గురించి నీ దగ్గరకు వచ్చి ఒక కార్యం చేసేవాడు నీ గురించి కూడా ఇంకొక దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు? అదే పని చేస్తాడు. వీడు సౌలు రాజు, గొప్ప రాజు, అయినా భయం లేకుండా సౌలును చంపినా అని చెప్తున్నాడు. రేపు నన్ను కూడా చంపుతాడు, వీడితో నాకు ప్రాబ్లమే. ఈరోజు నా గురించి చెడ్డ మాటలు చెప్తున్నా, వేరే వాళ్ళ గురించి చెడ్డ మాటలు చెప్తున్నా ఈ వ్యక్తి రేపు వీడిని నేను ప్రేమిస్తే వీడేం చేస్తాడు? నా గురించి కూడా ఇతరులకు చెడ్డ పేరు చెప్తాడు, చెడ్డ మాటలు చెప్తాడు. డోంట్ టాక్ బ్యాక్ బైటింగ్. ఆమెన్. వెనకాల మాట్లాడకండి, ఏదో ఉంటే సూటిగా మాట్లాడండి. లేకపోతే ఏమొస్తుంది? అది మెటీరియల్గా చూస్తున్నాం, వెంటనే చచ్చిపోయాడు, కానీ నిన్ను దేవుడు క్షమించాడు. ఆత్మలో నువ్వు చచ్చిన స్థితిలో ఉంటావు. అన్నీ ఉంటాయి, దుఃఖం ఉంటుంది, తినడానికి ఉండడానికి అన్నీ ఉంటాయి, సమృద్ధి, నెమ్మది ఉండకుండా చేస్తాడు దేవుడు. అందుకనే మనం ఎవరెవరిని డిస్రెస్పెక్ట్ చేశామో, అగౌరవపరిచామో, ఎవరెవరి గురించి చెడ్డగా మాట్లాడామో, మీకు వీలైతే ఈ రాత్రి వెళ్ళి అయ్యా క్షమించండి, నేను నీ గురించి చెడ్డగా మాట్లాడినానని చెప్పండి. ఆమెన్. సో దావీదు ఆయన వీక్ అవ్వకముందు ఈ కార్యం చేశాడు. ఏం చేశాడంటే గాసిప్ చేసేవాడిని, నిందలు ప్రచారం చేసేవాడిని, లేక రూమర్స్ అంటున్నాం మనం, ఆధారం లేని పుకార్లు ఎవరైతే చేస్తారో, ఇతరుల కుటుంబాలను నష్టం చేస్తారో వాళ్ళని నువ్వు వెంటనే ఏం చేయాలా? వాళ్ళతో నీ సహవాసము కట్ చేసుకోవాలా. నీవు ఉన్నప్పుడు ఒక మాట, నీవు లేనప్పుడు ఒక మాట మాట్లాడుతున్నారని తెలిస్తే, అది నీవు చూస్తే దావీదు లాంటి కార్యం చేయాలి. థ్యాంక్ యూ బ్రదర్, హ్యావ్ ఎ సిట్. ఈ సమయంలో దానికి గొప్పగా నేను ఆకర్షితుడైన, అబ్బా ఇంత కఠినంగా ఉండాలా విశ్వాసుల పట్ల, ఇంత కఠినంగా ఉండాలా సేవకుల పట్ల అని. ఒక సమయం రానే వచ్చింది, దేవుడు నన్ను సేవలో అభిషేకిస్తూ ఉంటే నా చుట్టూ ఉన్న సేవకులే నాకు గోతి తవ్వుతా ఉన్నారు. వారికి అర్థం కాలేదు దేవుని అభిషేకం ఎలా ఉంటుందో. గోడ మీది పిల్లులు, అవసరమైతే ఇటు, అవసరం లేకపోతే అటు. వారు అనుకున్నారు బుడ్డిలో ఉన్న నూనెతో అభిషేకించబడిన వాడే మనలాంటి వాడే అనుకున్నారు, కానీ కొమ్ములో ఉన్న నూనెతో అభిషేకించబడిన వారని వారికి తెలియదు. చివరికి దావీదు ఇప్పుడు యూదా రాజుగా కూర్చున్నాడు. కూర్చున్న టైంలో ఆయన ఫిలిస్తీన్ల చేత, తన సొంత సమస్యల చేత అలసిపోయిన దీనస్థితిలో నేను బలహీనుడని అయ్యాను అంటున్నాడు. ఆ ఒక్క మాట నేను పలికితే బాగుండేది, కానీ ఏమంటున్నాడు? నేను ఇంకా అభిషిక్తులను, పట్టాభిషేకము పొందిన వాడని అంటున్నాడు. ఆ మాటను బట్టి 11వ అధ్యాయంలో దయ్యం పట్టేసుకున్నది. అందరు యుద్ధానికి వెళ్తే ఈయన ఏం చేశాడు? ఇంట్లో ఉన్నాడు. ఎందుకు ఇంట్లో ఉండాల్సి వచ్చింది? కొన్నిసార్లు అభిషక్తులు వీక్ అయిపోతారు. వీక్ అయిపోయిన సమయంలో దయ్యం ఏం చేస్తుంది? వాళ్ళని పట్టేసుకుంటుంది. అభిషేకం పొందిన వారు కదా అని ఏదేదో మనం మాట్లాడుతుంటాము. ఆయన వీక్ అయిపోయినాడు. చివరికి ఒక వ్యక్తిని చంపే స్థితికి దావీదు దిగిపోయినాడు. చివరికి ఒక వ్యక్తిని, ఇన్నోసెంట్ పర్సన్ని చంపే స్థితికి దావీదు దిగిపోయినాడు. అనాయింటెడ్ పీపుల్ ఫేస్ చేస్తున్నటువంటి 2 కోణములు చెప్తున్నాను. అభిషేకం ఉన్న వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉంటాయో, ఒక సేవకుడు బ్రహ్మాండంగా అద్భుతాలు చేశాడు, కానీ టీవీలో ఇంకొక న్యూస్ వస్తుంది, అది వినకూడని న్యూస్ వస్తుంది, చెవులు వినడానికి కూడా ఇష్టం లేని న్యూస్ వస్తుంది. అభిషేకం ఉండడం, దాన్ని క్యారీ చేయడం,
అది ఎంతో బరువుతో కూడుకున్న పని. అందుకే నేను మా ఆత్మీయ నాయకుని దగ్గర తెలుసుకున్నాను, అనాయింటెడ్ పీపుల్ ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన కార్యములే చేయాలి, ఆత్మలోనే నడిపించబడాలి, ఆత్మ ద్వారానే వారి జీవితాలు కట్టుకోవాలి. ఆత్మలో మసులుకుంటున్న వారు, ఆత్మలో నడుచుకుంటున్న వారికి అభిషేకము ఏమాత్రము కూడా బరువు కాదు. ఎప్పుడైతే నీవు శరీరంలో నడుచుకుంటావో, శరీరంలో ఉండి ఆత్మ సంబంధమైన కార్యములు చేయాలనుకుంటావో, అప్పుడే ఈ అభిషేకం ఏమైపోతుంది? బరువు అయిపోతుంది. రోజు నీ మీద ఏమవుతుంది? అభిషేకము బరువు అయిపోయి వీక్ అయిపోయిన అనే పరిస్థితికి వస్తావు. అప్పుడు సాతానుడికి నీవు కూడా దొరికిపోతావు. అందుకే ఉదయము విశ్వాస క్రియలు తెలుసుకున్నాం. ఇంకొక క్రియలు ఉన్నాయి, శరీర క్రియలు కూడా ఉన్నాయి. శరీర క్రియలన్నిటిని మనం ఏం చేయాలట? చంపేసేయాల. సిలువకి వేయాలంటే అర్థం ఏంటిది? చంపేసేయాల. సౌలు శరీర క్రియలను సూచిస్తున్నాడు. దేవుడు అయిన అవకాశం ఇచ్చాడు, సౌలు అన్నిటినీ చంపే అన్నాడు. శరీర క్రియల్లో కొన్ని బ్రతికించి ఏమైపోయాడు? వాటి వలన నాశనం అయిపోయాడు. ఈ దినాల్లో సంఘాలు, కుటుంబాలు అన్నీ కూడా నాశనం అయిపోతున్న స్థితిని మనము చూస్తూ ఉన్నాం. దావీదు జీవితము మనకు చాలా చాలా పాఠాలు నేర్పిస్తూ ఉంది. చివరికి ఈయన వృద్ధుడైపోయాడు, బలహీనుడైపోయాడు. ఆ పాపం చేసిన తర్వాత తననైతే చాలా శత్రువులు వెంటాడుతూ ఉన్నారు. చివరి మాటల్లోగా సొమ్మసిల్లినాడన్న మాటను మనం చూస్తున్నాం. 21 అధ్యాయంలో మొదటి వచనాన్ని చదివితే అక్కడ ఒక గొప్ప కరువు చూస్తున్నాం. చదువుతారా ఎవరైనా? అబ్బో, అస్సలే వినండి, ఇక్కడ ముగించేస్తున్నాము. ముందే ఇక్కడ తాను చాలా వీక్ అయిపోయాడు, ఒక పాపంలో ఉన్నాడు, ఆయనకి ఏం చేయాలో అయోమయమైన స్థితిలో ఉన్నాడు, ఎన్నో పోరాటాలు చేస్తూ ఉన్నాడు, ఎన్నో యుద్ధాలు చేస్తూ ఉన్నాడు, వయసులో కూడా పెద్దోడు అయిపోతూ ఉన్నాడు. యవనస్తుడిగా ఉన్నప్పుడు చేసిన పనులు వయసులో ఉన్నప్పుడు చేయగలుగుతాము, కానీ వృద్ధుడిగా ఉన్నప్పుడు చేయలేము, అది అసాధ్యము. కానీ వృద్ధాప్యంలో ఉండి కూడా నేను అన్నీ చేస్తానని మనం వెళ్తే ఏమైపోతాం? చేయలేం. కాబట్టి దావీదు అక్కడ 1 సంవత్సరం కరువు అంటే ఓపిక పట్టొచ్చు, 2 సంవత్సరాలంటే బ్రతకొచ్చు, కానీ 3 సంవత్సరాల కరువు వచ్చినందుకు ఏం చేశాడండి? మోకాళ్ళున్నాడు. ఏం చేశాడు అక్కడ? ఆయన బలం ఎవరని మనం గమనిస్తున్నాం. వృద్ధాప్యంలో కూడా ఆయనకు బలం ఎవరని నమ్ముతున్నాం. దేవుడు అంతటి పరిస్థితుల గుండా వెళ్ళినప్పటికీ ఆయన దేవుని మీద విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అక్కడ మీరు గమనిస్తే ఏం చేశాడు? అందుకు యెహోవాతో మనవి చేసుకున్నాడు. చివరి దశలో మనం చూస్తున్నాం ఆయన జీవితంలో ప్రార్థన చేసే అలవాటు ఉంది. సంగమా, ముందు కూర్చున్నటువంటి దేవుని బిడ్డలారా, కష్టం వచ్చినప్పుడు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం నేర్చుకోండి. కష్టం వచ్చినప్పుడే కాదు, అన్ని విషయాల్లో మనం ప్రార్థన చేయాలి. ఆయన ఏమంటున్నాడో తెలుసా? దేవుని మందిరానికి వెళ్దాం అన్నప్పుడు నాకెంతో సంతోషం కలిగింది అంటాడు. మనమేమో దేవుని మందిరానికి మన అవసరాలను బట్టి వస్తాం, కానీ దావీదు అవసరాన్ని బట్టి రాలే. అందరితో కలిసి దేవుణ్ణి స్తుతించవచ్చు, అందరితో కలిసి దేవుని మయంపరచవచ్చు అని వచ్చాడు. ఈ సమయంలో అట్టి భక్తుడు దేవునికి ప్రార్థించినప్పుడు అలసిపోయినాను అంటున్న భక్తుడిని దేవుడు ఏమంటున్నాడు? వెళ్ళి గిబ్యోన్లను చంపమంటున్నాడు. ఒకసారి చదవండి. యెహోవా సెలవిచ్చిన మాట ఏంటిది? అది ఇలాగ సెలవిచ్చాను, సౌలు గిబ్యోనీలను చేశాను గనుక అతన్ని బట్టి 2వ వచనం, గిబ్యోన్లు ఇశ్రాయేళ్ల సంబంధికులు కారు. ఆమేన్, హల్లెలూయా. వీరందరినీ లేకుండా చేయమన్నాడు, మరల యుద్ధం చేయమంటున్నాడు దేవుడు. బలహీనమైన స్థితిలో ఉన్నాడని తెలిసి కూడా ఏం చేస్తున్నాడు? దేవుడు యుద్ధం చేయమని చెప్తా ఉన్నాడు. అనగా నీవు దేవుని చేత ఎన్నుకోబడిన వాడవైతే యేసుక్రీస్తుకు అన్నాడు ఒక మాట,
నీ శత్రువులను నీ పాదముల కింద ఉంచుతానన్నాడు దేవుడు. అన్నాడా లేదా? నీ పాదముల కింద నేను నీ శత్రువులందరిని ఉంచే వరకు అని అన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసు ప్రభు శత్రువులందరినీ పాదముల కింద ఉంచినట్టు దావీదు విషయంలో కూడా ఏం చేస్తున్నాడు? ఇంకా నీకు యుద్ధంలో వద్దు, ఇంకా చాలు, నువ్వు నీ శత్రువులందరినీ కూడా నువ్వేం చేయి, హతం చేయమన్నాడు. గిబ్యోన్లు, ఫిలిస్తీయులు, అమాలేకీయులు వీళ్ళందరినీ యుద్ధం చేస్తుండగా ఏమైపోయాడు? 15వ వచనంలో సొమ్మసిల్లిపోయాడు. ఇక్కడ ఒక చివరి పాఠం నేర్చుకుందాం. మన ఇంట్లో తండ్రి కానీ సంఘంలో సేవకుడు కానీ వీక్ అయిపోయినప్పుడు, చేతగానప్పుడు, వృద్ధుడైపోయినప్పుడు పక్క వాళ్ళు ఎలా ఉంటారో చెప్పండి. పక్క వాళ్ళు ఏం చేస్తారు? శత్రువుగా మారిపోతారు. దొరికింది అవకాశం, నేనే సేవకుని అయిపోవచ్చు, దొరికింది అవకాశము నేను చంపితినంటే గొప్పని అయిపోతా అనుకుంటారు. అవకాశవాదులు ఉంటారు. అందుకే మన పక్కలో ఎవరు ఉంటున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈరోజు మీరు కూడా మీరు ఎవరిని నమ్ముతున్నారో జాగ్రత్తగా చూసుకోవాలి. దావీదైతే పడిపోయాడు. ఒకడు యవనస్తుడు ఒక విల్లు తీసి ఏమంటున్నాడు? బల్లెం తీసి, ఇప్పుడు నేను దావీదుని చంపేస్తాను అంటున్నాడు. చదవండి, అది చదివి మనము ముగింపు మాటను చదువుకొని క్లోజ్ చేసుకుందాం. ఫిలిస్తీయులకును ఇశ్రాయేలులకును యుద్ధము మరల జరగగా దావీదు తన సేవకులతో కూడా దిగిపోయి ఫిలిస్తీయులతో యుద్ధం చేయనప్పుడు అతడు సొమ్మసిల్లేను. మన పైనున్న నాయకులు కానీ సేవకులు కానీ ఏదో ఒక బలహీనతలో దొరికినప్పుడు, కనబడ్డప్పుడు మనము దాన్ని మరి మన బలంగా తీసుకోకూడదని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అందరికి కూడా సేవకులను గౌరవించాలా, అభిషిక్తులను ఏం చేయాలా? గౌరవించాలి. అవసరమైతే వాళ్ళు తప్పు చేసిన ఆ సేవకుల మీద మనం ఏం మాటలు మాట్లాడకూడదు. దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, జాగ్రత్త. సేవకులే, అభిషేకించబడిన జనాంగము అభిషేకించబడిన జనాంగమే. దాంట్లో ఎటువంటి రెండవ మాట లేదు. ఎవరు కూడా దేవుని బిడ్డలను ముట్టకూడదు. మిమ్మల్ని ముట్టిన వారు ఎవరిని ముట్టినట్టుట? దేవుణ్ణి కన్నుకుట్టును ముట్టిన, మామూలు సంగతి కాదు అది. సో ఇక్కడ ఒక యవనస్తుని మనం చూస్తున్నాం. 17వ వచనం, అభిషై రాజును ఆదుకొని ఆ ఫిలిస్తీన్ని కొట్టి చంపెను. దావీదుకి ఏం తెలియదు పాపం, సొమ్మసిల్లి పడిపోయాడు. ఇంకా అయిపోయింది నా బ్రతుకు అనుకున్నాడు. ఆయన మాట ప్రకారంగా ఆయనకు జరుగుతున్నది. అయిపోయింది అనుకున్న సమయంలో తన చుట్టూ ఉన్న వ్యక్తులు ఏ విధంగా ఉన్నారు? తనను బ్రతికించుకునే వారిగా ఉన్నారు. ఈ అభిషై అనే వ్యక్తి ఏం చేశాడు? దావీదును కాపాడి కొట్టి చంపేశాడు. ఆమెన్. ఎందుకు కొట్టి చంపేశాడంటే ఇక్కడున్న అభిషైకి తెలుసు, నీవు మాకు వెలుగు, సేవకుడా, అభిషిక్తుడా అని సంఘము ఎప్పుడన్నా చెప్తారా? అయ్యా నువ్వు మాకు వెలుగు అని చెప్పారా అయ్య గారు మీకు ఎవరన్నా? ఏంటో మరి ఎందుకు చెప్పలేకపోతారో నాకు తెలియదు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, వారి భావన వ్యక్తం చేస్తూ ఉంటారు. బట్ దిస్ హ్యాస్ టు బి డన్ ఇన్ ఎవ్రీ చర్చ్. అభిషై అవకాశాన్ని చూసుకోలేడు. దావీదు చచ్చినా పర్వాలేదు అనుకోలేదు. ఇంకా ఎన్ని రోజులు సేవకుడు ఉంటాడు? నేను చూశాను కదా, నా ప్రాంతంలో కొందరిని చూస్తూ ఉంటాను. చస్తే బాగుండు, ఇంకెన్ని రోజులు బ్రతుకుతాడు అనేవాళ్ళని కూడా విన్నాను. మీరు నమ్ముతారా నమ్మరు? అటువంటి పరిస్థితుల్లో గుండా వచ్చినాను. నేనున్న ప్రాంతంలోనే ఒక సంఘానికి స్థలం ఇచ్చి మరలా సంఘంలో చాలా గొడవలు అయిపోయి మా స్థలం మాకు కావాలని అనేక సంగతులు అక్కడ గొడవలుగా జరిగినాయి క్రైస్తవుల మధ్యలోనే. అది ఈ సమయంలో గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే అవకాశాన్ని తీసుకునే వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఇక్కడ అభిషేక్ ఆ విధంగా లేడు. నా సేవకుని నేను కాపాడుకోవాలి. ఆయన సొమ్మసిల్లితే ఏంటి, ఆయన పడిపోతే ఏంటి, ఆయననే నాకు వెలుగు, ఆయన మాకు దీపముగా ఉంటున్నాడు. సంగమా గమనించాల, మనమందరము కూడా ఒకరినొకరము ఆదరించుకోవాలి. కష్టాల్లో ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలా? ఆదరించాలా. ఇంకా కిందికి వెళ్తే వాళ్ళు అంటున్నారు, అయ్యా నువ్వు రెస్ట్ తీసుకో, ఇంకా నువ్వు ఇశ్రాయేలుకు నువ్వు ఏ విధంగా ఉన్నావు,
వెలుగుగా ఉన్నావు. ఒక దావీదు చరిత్రను మనం తీసుకుంటే అభిషేకం పొందిన వ్యక్తిగా మనం ఈ దినం నేర్చుకుంటున్నాం, వాళ్ళు పొందుతున్న కష్టాలు. ఇదంతా కూడా నేను ఎవరి విషయంలో బోధించినానంటే దేవుడు ఎన్నుకున్న వ్యక్తుల గురించే బోధించాను. ఎన్నుకోని వాళ్ళ గురించి నాకు తెలియదు, దేవుడు చూసుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. వారికి పిలుపు లేకపోయినా దేవుడు అంటున్నాడు, నేను చెప్పకపోయినా దేవుడు చెప్పిండని చెప్తారు, నేను పంపకపోయినా దేవుడు పంపాడని వెళ్తారు. వారి సంగతి దేవుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడున్న మనం మాత్రము నిజమైన దేవుని అభిషేకంలో కొనసాగాల. ఈ అభిషేకాన్ని మనం ఎక్కువ చేసుకోవాలి. ప్రార్థన చేయటం ద్వారా ఈ అభిషేకం మనలో ఎక్కువవుతుంది. వాక్యాన్ని ధ్యానించి ప్రభు సన్నిధిలో ఆశతో ఎదురు చూడడం వలన మనలో అభిషేకం ఎక్కువవుతుంది. ఆయనను ఆరాధించడం వలన మన జీవితంలో అభిషేకము ఎక్కువైతూ ఉంటుంది. కనుక ఈ రాత్రికాల సమయంలో ఈ సభలో కూర్చున్న మనం అందరము కూడా, ఈ రక్షణ సభలో కూర్చున్న మనం ఈ దేవుని నూనెను కలిగి ఉన్నామో లేదో చెక్ చేసుకుందాం. నీవు ఈ లోకంలో ఇంకా ఏ నూనెను ఆశ్రయించినా అది పని చేయదు. శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరుస్తావు. ఎందుకు భోజనం సిద్ధపరుస్తాడు దేవుడు? శత్రువు లేకపోతే నీకు భోజనము ఉన్నదా? లేదు. శత్రువులు ఎదుటనే భోజనం వల్ల ఏర్పాటు చేస్తున్నాడు. ఎందుకొరకు? శత్రువులందరూ అనుకుంటారు క్రైస్తవులు దొరికిపోయారు, వీళ్ళంతా అమాయకులు అనుకుంటారు. ఎందుకు? గొర్రెగా నిన్ను బల్ల ఎదుట కూర్చోబెట్టి శత్రువులందరినీ ఎదుటకు తీసుకొస్తాడు. తీసుకొచ్చి ఏం చేస్తాడు? నీ ఎదుటనే వాళ్ళందరినీ సంహరిస్తాడు. చప్పట్లు కొడదామా అందరము కూడా? ఊరికనే బల్ల ఎదుటకు వాళ్ళకు కూడా భోజనం పెట్టడానిక కాదు. వాళ్ళందరూ అనుకుంటారు వీడు మనకు దొరికిండు, వీళ్ళు మనకు దొరికారు, వీళ్ళని చంపేద్దాం అనుకున్నట్టుగా దేవుడు నిన్ను ఎరగా వాడుకుంటాడు. శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరచడం అంటే నిన్నే ఒక ఎరగా వాడుకుంటాడు. వాళ్ళందరూ ఇంకా వీడు దొరికాడు, వీడు బ్రతుకైపోయింది, వీళ్ళది ఇంతే అని అనుకున్న సమయంలో దేవుడు ఏం చేస్తాడు? ఒక్కసారిగా శత్రువులందరినీ కూడా సంహరిస్తాడు. దాని కొరకే మాస్టర్ ప్లాన్ దేవుంది, మనకు అర్థం కాదు. దావీదును కూడా అలాగే తన శత్రువులందరినీ కూడా సంహరించడానికి దేవుడు ఎంతగానో సహాయం చేసినాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో నీ సమస్యలు ఉన్నాయనుకుంటున్నావు, అనేక ఇబ్బందులు ఉన్నాయనుకుంటున్నావు, నీకు రోగం ఉంది, బాధ ఉంది అనుకుంటున్నావు. కానీ అవన్నీ కూడా దేవుడు నీ మహిమ కొరకే, నీ మంచి కొరకే ఉంచినాడని మనం గ్రహించుదాం. ముగింపులో ఈ మాట చెప్తున్నాను, దేవుడు మన కొరకు ఆలోచించిన ప్రతి ఆలోచన క్షేమకరమైంది. ఆమేన్. నీ జీవితం కొరకు దేవుడు ఆలోచించిన ప్రతి ఆలోచన మంచిదే. గట్టిగా చెప్దాం, దేవుడు నా కొరకు ఆలోచించిన ఆలోచనలన్నీ క్షేమకరమైనవే. నా దేవునికి తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు. నా కొరకు దేవుడు ఉంచిన ఆశీర్వాదము ఎవరు దొంగలించరు. ఆమేన్. దేవుడి ఇట్టి మాటలు మన మేల నిమిత్తమే దీవించునుగాక. చక్కని అమూల్యమైన మాటలు తెలియజేసిన దేవుని సేవకులు ఎలీషా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేయండి. వెళ్ళి దీవెన పొందుకోవాలని మనం చేస్తున్నాను. ఇప్పుడు అందరూ లేచి నిలబడినట్లయితే ఆఖరి ప్రార్థన సురంతో మనం ముగించుకుందాం. ప్రార్థన అనగా కె అహరోన్ రాజు గారు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం జె ఇమ్మానుయేల్ గారు దైవజనులు ఆశీర్వదిస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరం లేచి నిలబడదాం. మా సృష్టికర్తమైన మా యేసు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నా. ఈ 2025వ సంవత్సరంలో ఏప్రిల్ 29, 30, మే 1 3 దినాలు 5 కూడుకలను నేను గెత్సేమనే జీడియం సంఘ సభ్యులందరి ద్వారా మీరు ఏర్పాటు చేయబడినటువంటి ఈ రక్షణ సువార్త సభల ద్వారా
అనేకులు మారు మనసు పొంది ఉన్నారు అని విశ్వసించి నమ్ముతూ ఉన్నా. నీ నామములో 2 సేవకులు 5 కొడుకులలో నీ మాటలు తెలియపరిచి ఉన్నారు. ఆ మాటలు మా అందరి హృదయాలలో భద్రపరుచుకొని నీకిష్టమైన నమ్మకమైన సేవకులుగా విశ్వాసులుగా నీ కృపలు ఎదగడానికి మీరు సహాయం చేయండి. స్థానిక సంఘ సేవకులను బట్టి, పెద్దలను బట్టి, విశ్వాసులను బట్టి, శరీర సమాజాన్ని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి, అందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తూ ఉన్నా. అందరినీ మీరు బలపరచండి. అందరూ నీ రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండడానికి మీరు సహాయం చేయండి. నీ కృప, నీ కాపుదలలో నేను ప్రియ బిడ్డలందరినీ మీరు ఉంచమని అడుగుచున్నా. ఈ దినాన్ని వర్తమానం ఇచ్చిన నీ దాసుని ఇంకా మరుగుపరిచి అనేక స్థలాలలో విరివిగా మీరు వాడుకొనమని అడుగుచున్నా. ఈ త్రోవలోనికి చేరువచ్చిన సేవకులందరినీ పేరు పేరును మీరు దీవించండి. వారు కాయిచున్న సంఘాలను మీరు విస్తరింపచేయమని అడుగుతూ ఉన్నా. ఇదిగో నాయన, గెచ్చమని జీడిఎం కస్బా సంఘాన్ని సరిహద్దులను మీరు విశాలపరచి నీ కృపలతో నింపమని, నీ రాకడ ఆలస్యమైతే ఇట్టి రీతిగా నీ సువార్త సభలను ఏర్పాటు చేసి అనేకుల మారు మనసు నిమిత్తమై నాయన సంఘము నీ నామములో నీ వాక్కులు వినిపించడానికి మీరు సహాయం చేయమని అడుగుతూ ఉన్నా. సంఘ కాపర్లు ధర్మరావు గారిని మీరు బలపరచండి, నీ కృపతో నడిపించండి. సంఘాన్ని నడిపించగల శక్తిని, నీ అభిషేకాన్ని నీ దాసునికి ఇచ్చి నీ కృపతో నడిపించమని అడుగుతున్నా. ఈ కొడుకులలోనైనా ఎందరైతే ప్రార్థించారో, ఎందరైతే నీ నామాన్ని ఘనపరిచి ఉన్నారో ఆయన వారందరినీ కూడా పేరు పేరుడు మీరు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నా. ఈ సభల నిమిత్తమై స్థానిక సంఘ సభ్యులు, కుటుంబ సభ్యులు ఎందరైతే సహకరించి ఉన్నారో, ధన రూపంలోను కష్ట రూపంలోను అన్ని విషయాల్లో సహకరించారో వారందరినీ కూడా పేరు పేరుడు మీరు ఆశీర్వదించి నాయన రెట్టింపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి కుటుంబానికి ఇవ్వండి. ఈ సమయంలో నీ నామాన్ని బట్టి నాయన ఈ కూడుకలను ముగించుకొని మా గృహాలకు వెళ్తూ ఉన్నాం. మార్గ మధ్యలో నీ సహాయం దయచేసి క్షేమకర్మగా మీరు తోడుకుని వెళ్ళి నాయన నీ కృపతో రాత్రంతా సుఖనిద్రలు దయచేసి ఉదయకాలము లేచి నేను స్తుతించి ఘనపరిచి మహిమపరిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయమని, స్థానిక సంఘ సభ్యులందరినీ చేరిన మమ్మల్ందరినీ మీరే బలపరిచి నడిపించి సహాయం చేసి మహిమ పొందుకొనమని మా కొరకు అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క దివ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య ఆదరణ 3 దినాలు వాక్య పరిచర్యలో వాడుకున్న నీ బిడ్డలకి, వాక్యమైన నీ బిడ్డలు విని మారు మనసు పాప క్షమాపణ పొంది వెళ్ళటానికి సదాకాలము తోడుగా ఉండి కాపాడి నడిపించుదురుగాక. ఆమేన్, ఆమేన్. వాక్య పరిచయం చేసిన దైవజనులు బ్రదర్ జేమ్స్ గారికి, అలాగే దేవుని సేవకులు ఎలీసా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గెచ్చమనే ప్రార్థన మన తరపున కూడా వచ్చిన ఆయా సంఘాల నుంచి వచ్చిన సేవకులకు, విశ్వాసులకు అందరికీ జీడిఎం కస్బా గెచ్చమనే ప్రార్థన మందిరం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.